పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిహి అన్నారు. అంటే సంగీతానికి గానానికి అటువంటి అద్భుతమైన శక్తి ఉంది. పశువులు శిశువులు ఆఖరికి నాగులు కూడా గానానికి సంగీతానికి స్పందిస్తాయి. అలాగే ఈ ఈ సంగీతంతో పాటు ఒక పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఏ కళ అయినా అబ్బదండి. కళ అనేది భగవద్దత్తం. ఆ కళ అబ్బటం అది కూడా ఏదో మా సినిమా సంగీతం కాకుండా ఒక పద కవితా పితామహుడు, ఆయన కారణ జన్ముడు, 32,000 గీతాలు పద కవితలు రాశారు ఆయన. శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఆయన రాసిన కవితలన్నీ కూడా అద్భుతాలు. మరి వాటన్నిటినీ జనబాహుళ్యంలోకి తీసుకొచ్చి వాటికే తన జీవితాన్ని అంకితం చేసుకొని ఒక సుమధుర గాయని, ఆ గాత్రంలో పంచామృతం, పాలు, తేనె ఇవన్నీ కలిపితే పంచామృతం విన్న ఉంటారు. దాన్ని ఔపోసన పట్టి ఆ పంచామృతాన్ని గాత్రంలో నింపుకొని ఆయన అన్నమాచార్యుల వారి అద్భుతమైన గీతాలని మన ప్రజలందరికీ జనబాహుళ్యానికి అందించి మరి ఆయన తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. శ్రీమన్నారాయణని కీర్తిస్తూ చిన్న చిన్న పదాల్లో అద్భుతమైన భావాలని జోడించి అటువంటి ఆ గీతాలకి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహాగాయని, అద్భుతమైన గాయని శ్రీ శోభారాజ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారికి ఘన స్వాగతం పలుకుతున్నాం టోరీ తరఫున. నిజానికి టాలీవుడ్ టాకీ సినిమాకి సంబంధించింది, కానీ శోభారాజ్ గారి గురించి ఈ సినిమా అనేది పక్కన పెట్టి ఈరోజు మాత్రం అది మనకి అన్నమాచార్యుల వారు ఇచ్చిన అద్భుతమైన పదకవిత సంపదను ఎలా జనబాహుళ్యంలోకి తీసుకొచ్చారు, మరి వాటి మీద ఆ సంగీతం మీద పర్టికులర్గా ప్రత్యేకంగా అన్నమాచార్య కీర్తనల మీదే వారికి అనురక్తి కలగడానికి కారణం ఏంటో ఇత్యాది విషయాలన్నీ తెలుసుకుందాం. అమ్మా నమస్కారం, మీకు ఘన స్వాగతం అమ్మ. తెలుగు వన్ రేడియో వన్ ఇంటర్నెట్, ఇది టోరీ అంటాం, TORI అంటాం షార్ట్ ఫామ్లో. ఇది ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో. ఇక్కడికి వివిధ దేశాల నుంచి మరి టోరీ అభిమానులందరూ ఫోన్లు చేస్తుంటారు. ఫోన్లు చేసి ఇక్కడ ప్రతిదినం ఈ కుర్చీల్లో ఈ మా సినిమాకి సంబంధించిన వ్యక్తులు తనికెళ్ళ భరణి గారు, బాబుమోహన్ గారు, గీతాంజలి గారు ఇత్యాదులు వీళ్ళంతా వచ్చారు. ఇవాళ చాలా ప్రత్యేకత సంతరించుకుంది నా షో. నా జన్మధన్యమైందని భావిస్తున్నాను. ఎందుకంటే తాళపాక బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు అందించిన పద కవితల్ని మీరు జనబాహుళ్యంలోకి మాలాంటి పండిత పామరులందరికీ అర్థమయ్యే రీతిలో మీరు తీసుకొస్తున్నారు. మరి ఇది ఇటువంటి భావన మీకు కలగడానికి కారణం ఏంటి? అన్నమాచార్యుల వారు చక్కటి సంకీర్తనలు అన్న ఒక వంట వండి సిద్ధం చేసి వెళ్ళిపోయారు. సిద్ధాన్నం అందించారు. అది అందరికీ వడ్డించాలి. విస్తర వేసి మంచినీళ్ళు వడ్డించి అన్నీ ఆయన ఏదైతే రుచికరమైన సంకీర్తనలు అనే పిండి వంటలు చేశారో ఆ భోజనాలు షడ్రసోపేతమైన ఆ భోజనం అందరికీ వడ్డించాలి. ఆ వడ్డించేదానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి కదా, ఒక పరికరం. ఆ పని స్వామి నాకు అప్పచెప్పారు అని అనుకుంటాను. అంటే ఆ శ్రీ వెంకటేశ్వరుడు శ్రీమన్నారాయణుడు మిమ్మల్ని ఎందుకు ఈ విధంగా మిమ్మల్ని వాడుకోవడానికి ఆయన పిలిచారండి, మీకు మీ జీవితాన్ని అందించారని? చిన్నతనం నుండి కూడా నాకు నా మనసు అటువైపే ఉందండి. అంటే నేను కాదమ్మా, సహజంగా ఎవరికైనా సినిమా పాటలు అన్నా లేదంటే ఏదో జానపదం ఇంకోటి అంటే అవి ఇమ్మీడియట్గా అంటే చూడగానే ఆకర్షిస్తాయమ్మా. ఈ కీర్తనలు అంటే చిన్నపిల్లలకి ఒక పట్టాన అవగాహన కావు. అంటే నేను కాలేజీలో ఉండగా మధ్యలో, అంటే చిన్నతనంలో లేదు, చిన్నతనంలో పాడాను అనుకోండి, ఉధృతంగా కాలేజీలో సినిమా పాటలు పాడానండి. అంటే పరిసర ప్రభావం అంటారు చూడండి, వాళ్ళు స్నేహితులు, లెక్చరర్స్ వీళ్ళంతా కూడా నువ్వు ఈ పాటలు పాడాలి, స్టూడెంట్స్ ఇది కోరుతున్నారు, మంచి గాత్రం ఇచ్చాడు స్వామి, అద్భుతమైన గాత్రం, ఎందుకు అవి పాడవంటే కొన్ని పాడేదాన్ని మంచి పాటలు. కానీ వాళ్ళు అడగడంతో రకరకాల పాటలు నేను కాలేజీలో పాడాను. కానీ ఆంతర్యం మటుకు ఎప్పుడు వేదాంతపరంగా ఉండేది. పాటలు పాడేదాన్ని, లోపల ఆలోచన వైరాగ్యంతో కూడుకొని, భక్తితో కూడుకొని, ఒక ఆ ధోరణిలో ఉండేదన్నమాట. అయితే నేను
ఎంతగా ప్రభావితమయ్యానంటే నా స్నేహితుల ప్రోద్బలంతోనూ ఫిలిం ప్లేబ్యాక్ సింగింగ్ ట్రై చేద్దాం అనే లెవెల్కి వెళ్ళాను. ఎందుకంటే నేను చాలా పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతి తీసుకున్నాను. బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా, రాజేశ్వరరావు గారి చేతుల మీదుగా, పెండ్యాల గారు, వీళ్ళందరూ నాకు ప్రథమ బహుమతులు ఇచ్చిన వాళ్ళు గాత్రం చాలా బాగుంది, నువ్వు ఫిలిమ్స్లో ట్రై చేస్తే చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పడంతో ప్రయత్నం చేయాలని. కానీ తీరా నేను ఆ ప్రయత్నానికి వెళదామని సీరియస్గా అనుకుంటున్న టైంలో నేను అప్పటికే 2 ఏళ్ల పాటు స్కాలర్షిప్ చేశాను. అది కూడా నేను స్వామిని ప్రార్థించగా వచ్చింది. నాకు చాలా మిరాక్యులస్గా అనమాట, అది ఒక మహిమ. 2 ఏళ్ల పాటు అన్నమాచార్య కీర్తనలు అధ్యయనం చేసి ఆ ప్రచారానికి ఒక బాణీని నియమించమని నన్ను కోరారు తిరుపతి దేవస్థానం వాళ్ళు. ఆ 2 ఏళ్ళు నేను అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రతి పాట, ఆ పాట చదువుతున్నప్పుడు నాకు ఒక మనోఫలకం పైన ఒక చిత్రం, భావచిత్రం. అంటే అన్నమాచార్య ఇలా కూర్చుని పాడారు, ఇలా దుఃఖంగా పాడారు, వైరాగ్యంతో పాడారు, ఆవేశంతో పాడారు, నడుస్తూ పాడారు, నవ్వుతూ పాడారు. ఇలా సన్నివేశం కూడా నాకు మనసులో ఒక నేపథ్యం కనపడేది. ఆ పాట, నేను ఏ పాట సాధారణంగా ఆనంద భాష్పాలు కానీ లేదా అసలు మనసు కరిగి ద్రవించి నేను కంపోజ్ చేశాను పాటలన్నీని ఆ సాహిత్యం చూసి దుఃఖంతో. ఇంత ప్రేమికుడు, దైవం పట్ల ఇంత ప్రేమ, ఇంత ఆరాధన, నాకు ఇంకేం వద్దు, నాకు నువ్వే కావాలి అని అన్న ఒక గొప్ప ప్రేమికుడు అన్నమాచార్య. నాకు అది చాలా హత్తుకుంది హృదయానికి. అందులో 20 ఏళ్ల ప్రాయంలో, నాకు 18-20 ఏళ్ల మధ్యలో చదివాను అవన్నీని. చదివితే అది ఆయన నిజాయితీగా స్వామికి చెప్పిన భావాలు, సమాజం పట్ల ప్రేమ, ఆ ప్రేమతో వచ్చే కోపం, అవన్నీ స్వచ్ఛంగా లోపలున్న భావము యథాతథంగా రావడం. ఒక విషయం చెప్పాలండి ఇక్కడ, నేను కూడా అలాగా భావాలు మనసులో ఒకటి పైకి ఒకటి ప్రదర్శించలేను. నా వ్యక్తిత్వం కూడా అలాగే ఉంది. బహుశా అది కూడా కారణం కావచ్చు, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. అది నాకు చాలా నచ్చి, నా ఆలోచనలు కూడా ఇలా ఉన్నాయి అనే ఒక తాదాత్మ్యత, ఇవన్నీ కలిపి అద్భుతమైన కవిత్వం, భక్తి, తత్వం. అలాంటి కవిత్వం ఇంకొకడు రాశాడా ఎవరైనా అని ఒక భావన కలుగుతుంది. ఆయన భావాలు, భావచిత్రాలు కొన్ని చూస్తుంటే అద్భుతం అనమాట. ఇవన్నీ కలిపి నాకు ఆయన అంటే ఒక విడదీయరాని బంధం. నా మనసంతా అణువులో అన్నమయ్య ఎప్పుడూ నిండి ఉన్నాడు. ఆయన నేను నిరంతరం చూస్తున్నాను, ఆనందిస్తున్నాను, పాడుతున్నాను, చెబుతున్నాను, ఇలాగే ఉందన్నమాట. ఇంకా ఎందుకనో బాహ్య పరిసరాల మూలంగా వెళ్ళి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నాకు తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల ఆర్డర్ వచ్చింది, మిమ్మల్ని ప్రచారానికి నియమిస్తున్నాం. నేను తొలి కళాకారిణి అన్నమాచార్య ప్రాజెక్ట్కి తిరుపతిలో. అయితే 10 రోజులు ఆలోచన చేరలేదు, నేను చేయగలనా, నాకు ఇష్టమే, కానీ నేను అక్కడ ప్లేబ్యాక్ వెళ్దాం అనుకున్నానే, ఆ పాట పాడి ఇది పాడగలనా, అసలు అంటూ ఇది చేయగలనా అని. అక్కడ నమ్మాళ్ళ వారి టెంపుల్ ఉంది తిరుపతి, అప్పుడు శిథిలావస్థలో ఉండేది అది. అక్కడ కూర్చుని 10 రోజులు కొన్ని గంటలు కూర్చునేదాన్ని, 2 గంటలు 3 గంటలు, ఒక్కోసారి 4 గంటలు మౌనంగా కూర్చునేదాన్ని. ఆ చిన్నతనం కావడంతో నేనేమి ఆశించేదాన్ని అంటే, వెంకటేశ్వర స్వామి ఏదో రూపంలో వస్తాడు, ముసలి వేషంలోనో లేదా ఏదో బాలుడి రూపంలోనో వస్తాడు, వచ్చి నువ్వు ఈ పని చెయ్యి అని చెప్తాడు, అని ఆశిస్తున్నాను అన్నమాట భావన. కానీ అలాంటిది ఏది జరగలేదు. కానీ ఒక అద్భుతమైన అనుభూతి లోపలి నుండే, నాకు ఒక తీవ్ర సంకల్పం. అది మామూలుగా చాయిస్ తీసుకోవడం కాదు, అంటే
మీకు ఈ టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా అంటే నేను కాఫీ తీసుకుంటానండి అన్నట్టుగా కాదు. అది అంత సులభం కాదు. ఒక తీవ్రమైన శక్తివంతంగా లోపల ఒక సంకల్పము, నేను ఇదే చేస్తాను, ఇంకేం చేయను అనేది అంతర్వాణి అంటారు, ఇదేనేమో అనుకున్నాను. అది ఒక అనుభూతిగా, అనుభవంగా నాకు ఇప్పటికీ నేను దాన్ని తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడిచే ఒక అద్భుతమైన అనుభూతి. నాకు అటువంటి అనుభూతి కలిగింది కాబట్టే నేను ఇంతగా అంకితమయ్యాను. ఈరోజు అన్నమయ్య అంటే ప్రపంచమంతా పాడొచ్చు కాక 30 ఏళ్ల క్రితం ఎవరికీ తెలియదు. ఆ పాటలు పాడతామంటే ఏమిటి ఆ పాటలు అనేవాళ్ళు. అప్పుడు నేను ఆ డెసిషన్ తీసుకున్నాను. అంటే కేవలం నాకు భగవంతుడు ఇచ్చిన ఆ అనుభూతి, ఆశీర్వాదం, ఆ సంకల్పం. ఈ మామూలుగా పాటలు పాడటం కళ అనేది భగవద్గీతం అమ్మ. భగవంతుడి కృప ఉంటే కానీ పాడే వాళ్ళకి ఆ శృతి లయ ఆ జ్ఞానం ఉండదు. వేరే ఏదైనా సరే, నాట్యం కానివ్వండి, చిత్రలేఖనం కానీ ఏదైనా సరే. కానీ ఆ కళ అబ్బటంతో పాటు, ఆ సంగీత జ్ఞానం అబ్బటంతో పాటు దానికి ఒక ప్రత్యేకంగా ఒక అన్నమాచార్యులు శ్రీహరి ఆయన్ని సంకీర్తనలతోటి ఆయన అలరించారు నిత్యం. ఆయన శ్రీ వెంకటేశ్వరుడే స్వయంగా ఇంకా కాస్త పాడవయ్యా నేను వింటాను, ఇంకా కొంచెం కొన్నాళ్ళు ఇంకా రాయవయ్యా నా మీద పాటలని ఆయన స్వయంగా అభ్యర్థించిన స్థితి. అటువంటి మహానుభావుడికి పదకవితలన్నింటినీ మీరు ఇవాళ జనబాహుళ్యంలో తీసుకొచ్చి అందరికీ ఇంత అద్భుతంగా మాకు నిజంగా అమ్మ అని చెప్తాం కాదు, నా హృదయాంతరాల్లో చెప్తున్నాను ఈ మాట. అన్నమయ్య కీర్తనలో ఉన్నంత ఇది ఆయన అసలు శ్రీ వెంకటేశ్వర స్వామితో స్వయంగా ఆయన మాట్లాడటమే తప్ప అది వేరే ఇంకోటి కాదమ్మా. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో ఆయన మాట్లాడటం. ఇది మరి ఇప్పుడు మీరు మొట్టమొదట అంటే 32,000 రాశారు ఆయన, 32,000 పదకవితలు ఉన్నాయి. వాటిలో ఇప్పటికీ మనకి ఎన్ని అందుబాటులో ఉన్నాయమ్మా? దాదాపుగా ఒక 15,000 మనకు లభ్యం. మిగతావి దొరికే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఏం జరిగిందంటే అవన్నీ పెద్ద తిరుమలయ్య, చిన్న తిరుమలయ్య, అన్నమాచార్యుల వారి కుమారుడు, మనవడు వాటిని రాగిరేకుల మీద చెక్కించారు. చెక్కించి ఇప్పుడు తిరుమల దేవాలయంలో హుండీ ఉంది కదా, దానికి ఎదురుగుండా ఉన్న సంకీర్తన భండారంలో పదిలపరిచారు. అయితే రాగి విలువ తెలుసుకున్నాం కానీ రాగం విలువ తెలియని వాళ్ళు దాన్ని తీసుకువెళ్ళిపోయి కరిగించుకుని తపాలాలు, బిందెలు అవి చేసుకున్నారు. కాబట్టి మనం ఆ పాటలు కోల్పోయాం. ఇంకా అవి దొరకాలి అనే ఒక ఆశతోటే నేను కూడా చాలా తీవ్ర ప్రయత్నం చేయగా తంజావూర్ సరస్వతి మహల్ లైబ్రరీలో పరిశోధన చేశాను. అక్కడ నుండి 39 ఇది వరకు ముద్రితం కాని అన్నమయ్య కీర్తనలు మాకు లభించాయి అన్నమాట. అంటే ఆ తాళపత్రాల్లో తీసుకొచ్చాం. ఇది పెద్ద పరిశోధన. ఒక శోభారాజు అంటే ఒక వ్యక్తి, చాలా మీకు వనరులు ఉన్నాయనుకోండి ఆర్థికపరమైనవి, ఒక 10 మంది స్కాలర్స్ని పెట్టి ఇంకా తీసుకురావచ్చు, చేయొచ్చు. అలాగా బాగా శ్రీమంతమైన సంస్థలు చేపట్టవలసిన కార్యక్రమాలు అవి. భక్తి కొద్దీ నేను కొంత చేశాను. అంటే మార్గం చూపెడదాం, వాళ్ళు కనీసం ఫాలో అవుతారు, చేస్తున్నారు అనుకుంటా. అలాగా నేను వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా కొంతమంది వెళ్ళారు అని నాకు తెలిసింది. చాలా సంతోషం అమ్మా. నిజంగా ఇంకొకటమ్మా నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవాళ అందరూ సామాజిక స్పృహ, సామాజిక న్యాయం అంటుంటారు. కానీ ఆయన తందనానాహి పాటలో నిండార రాజు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్ర నదియు ఒకటే అన్నాడు. మిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి అదే మరుభూ చండాలుడు ఉండేటి మరుభూమి అదే అని చెప్పి. అంటే తేడా లేదు, మనుషుల్లో తేడా లేదు, స్థాయిల్లో తేడా లేదు, అందరూ ఒకటే, ఆ పరబ్రహ్మ స్వరూపం ఒకటే అని చెప్పేసి ఆయన బ్రహ్మం ఒకటే దాంట్లో చెప్పారమ్మా.
అంటే ఇవాళ అందరూ రాజకీయ నాయకులంతా అది ఇది ఆహా ఊహో అంటున్నారు, కానీ ఆయన అప్పట్లోనే ఆయన అద్భుతమైన సామాజిక న్యాయాన్ని ఆయన చూపించారు. ఇటువంటి ఈ సామాజిక పరమైనవి మరి శ్రీహరితోటి ఆయన అంటే నాకు తెలిసి కొండలలో నెలకొన్న కోనేటి రాయడన్న, అదివో అల్లదివో అన్న, ఇంకొక పాట మీరు ఎక్కడో ఇంటర్వ్యూ చూశానమ్మా, రామాచార్య ఎవరో చేశారు, అదివో అల్లది హో అన్నారు. అంటే ఒక ఆహా అంటాం కదా, హాకారం అనేది అది ఎప్పుడు వస్తుందంటే ఏదైనా ఆశ్చర్యం అద్భుతాన్ని చూసినప్పుడు వస్తుంది అని చెప్పినట్టు అని విన్నట్టు జ్ఞాపకం నాకు. అలా అంటే ఇటువంటి పాటలన్నీ కూడా చాలామందికి ఏంటంటే కొన్ని నోటికి వచ్చామ్మా, చాలామందికి ఏదో అరకొరగా విన్నా అవి ఆటోమేటిక్గా మాకు తెలియకుండానే వెళ్ళిపోయినవి, ఈ హృదయాంధ్రాల్లోంచి బుర్రలోకి ఎక్కినాయి. కానీ కొన్ని తెలియని వాటిని మీరు కంపోజ్ చేసి ఆ సంగీత పరంగా వాటిని జనాలకు అందించడంలో మీరు ఇంకా కొత్తవి ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు కొత్తవి చేస్తూనే ఉన్నానండి. అది నిరంతరం సాగుతున్న ప్రక్రియ. అంటే అన్నమాచార్యుల వారు ఒక సన్నివేశం చూస్తే దానికి స్పందిస్తారు. ఆయన ఆంతర్యం అంతా ఆధ్యాత్మికంగానే ఉంది కాబట్టి ఆయన ఆ సన్నివేశానికి స్పందించడం ఆధ్యాత్మిక కోణం నుండే ఉంటుంది. అంతేనా? ఒక పాట వస్తుంది అంతే, పాడేశారు. ఆ టైంకి ఆయన పాడేసి ఎవరో రాజుని ఆశ్రయించి ప్రాపంచికమైన సౌఖ్యం కోసము లబ్ధి కోసము ఆశ్రయించి బతిమిలాడుకుంటున్నాడు, చూశాడు. చీచి నరుల దేటి బతుకు అనేసాడు. స్పాంటేనిటీ చూడండి, అది ఎవరన్నా రాస్తారా పల్లవి? ఎలాగా చీచి నరుల దేటి బతుకు పల్లవి అది. అలా అనేసి వదిలేసేసారు. ఇంకా అలా ఒకసారి పాడడం ప్రచారానికి సరిపోదు, అందుకని నేను ఆయన వంట వండారన్నాను. అది ప్రచారం చెయ్యాలంటే ఇప్పుడు సరే టోరీ రేడియో వచ్చింది, టీవీ ఛానల్స్ ఉన్నాయి, అనేక రకాల ప్రచార మాధ్యమాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రచారం మొదలుపెట్టినప్పుడు టీవీ లేవు, ఆల్ ఇండియా రేడియో ఉండేది బహుశా. అప్పుడప్పుడే క్యాసెట్లు వస్తున్నాయి, అప్పుడప్పుడు ఆడియో క్యాసెట్స్ వస్తున్నాయి. ఆ టైంలో ప్రచారం అంటే నేను వేదిక మీద 100 సార్లు 1000 సార్లు పాడితే వాళ్ళకి కానీ నా ఫస్ట్ క్యాసెట్ 80లో విడుదలైంది, వెంకటేశ్వర గీతమాలిక అని. తర్వాత అన్నమయ్య కథ అని, అన్నమాచార్యుల వారి జీవిత చరిత్ర ఆధారంగా ఒక శ్రవ్య సంగీత రూపకం చేశారు. అది బహుశా సినిమాకి కూడా ఆధారమైంది అనుకుంటాను, అన్నమయ్య సినిమాకి. అమ్మ ఒక్క క్షమించాలి, ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదామా. హలో అండి. నమస్కారం అండి, నా పేరు శేషు. శేషు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శేషు గారు అట్లాంటా నుంచి. నమస్కారం అండి శోభా. నమస్కారం శేషు గారు. మిమ్మల్ని ఒకసారి నేను మెంఫిస్లో కలిశాను. ఇప్పుడు నాకు చిన్న సందేహం ఉందమ్మా. హలో సార్, అట్లాంటాలో కలిసారా? మెంఫిస్లో కలిశానండి. సంతోషం అండి, చెప్పండి శేషు గారు, అడగండి. ఇప్పుడు అన్నమాచార్య ఆళ్వార్లకి ఏదైనా సంబంధం ఉందా? ఏదైనా ఆళ్వార్లు పాడిన దివ్య ప్రబంధం యొక్క సారాంశము అన్నమాచార్య స్వామి గారి గీతాల్లో కనిపిస్తుంది. అది ఏమైనా ప్రమాణం ఉందా? అక్కడ ఎక్కడైనా మీరు ప్రచారం చేశారు? ఆంధ్ర ఆళ్వార్ అంటారండి, అన్నమాచార్యుల వారిని అనాలి ఆంధ్ర ఆళ్వార్, తెలుగు ఆళ్వార్ అనాలి. అన్నమాచార్యుల వారికి ఒక బిరుదం ఉందండి, ద్రవిడాగమ సార్వభౌముడు అని. ద్రవిడాగమం అంటే ఆళ్వార్ల రచనలన్నీ ద్రవిడాగమం కిందికే వస్తాయి కదా, దానికి సార్వభౌముడు అంటే వాళ్ళ దివ్య ప్రబంధాల సారమంతా అన్నమాచార్య సంకీర్తనల్లో ఉంది. ఆయన పాడిన ప్రతి పాటల్లో వాళ్ళ తత్వం ఉంది. ఇప్పుడు కొండల్లో నెలకొన్న తీసుకుంటే అందులో భక్తుల గురించిన చర్చే ఉంది, అదే వాళ్ళు పాడారు. తర్వాత ఆండాళ్ళ గురించి వాళ్ళు ఏం ప్రపంచించారో వాళ్ళ
దివ్య ప్రబంధంలో దైవతత్వం అదే సారాంశాన్ని సంకీర్తనలుగా అన్నమాచార్య పాడారు. ఆళ్వార్లు అన్నమాచార్యుల వారికి ఆదర్శం, పరమాదర్శం. రామానుజాచార్యులు ఆయనకు గురువు. అదేండి శేష్ గారు, చాలా మంచి విషయాన్ని ప్రపంచానికి అందించారు. చాలా సంతోషం. సంతోషం అండి. నమస్కారం శేష్ గారు, మీరు మాకు ఫోన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. అంటే మరో కాల్ ఉన్నారమ్మా. హలో అండి. హలో అండి. హలో హలో నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు చందన్ ప్రవీణ్ అండి. చందన్ ప్రవీణ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాము. శోభారాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. తప్పకుండా. హలో చెప్పండి ప్రవీణ్. నమస్తే మేడం, బాగున్నారా మేడం? నమస్తే మా, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్. యాక్చువల్గా నేను మీకు మంచి అభిమాని మేడం. నేనే కాకుండా ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు మంచి అభిమానులు మ్యామ్. సంతోషం. ఈ సందర్భంగా యాక్చువల్గా మీరు పాడిన పాటల్లో నాకు సకలం మహేసకి అనే పాట చాలా ఇష్టం మ్యామ్. అవునమ్మా. కానీ దాని భావం ఏమని నాకు తెలీదు, బట్ స్టిల్ ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం మ్యామ్. భావం ఏమిటంటే, హలో, మనం ఒక మాట అనుకుంటుంటాం కదా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. మేడం, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. అవును మేడం. అంటే ముఖాన్ని చూసి ఆంతర్యాన్ని గ్రహించటం. హలో, ముఖాన్ని చూసి ఆంతర్యాన్ని గ్రహించడం అండి. ముఖాన్ని చూసి లోపల, అంటే నువ్వు స్టూడెంటా మేడం? నువ్వు స్టూడెంట్వా? స్టూడెంట్ కాదు మేడం, నేను అన్నమాచార్య భవన వాహినిలో. హలో చెప్పండి. నేను ఒకసారి వాలంటీర్ గా వచ్చాను మేడం అక్కడికి. సంతోషం అమ్మా, అయితే సంతోషం. చెప్తాను. నాకు అన్నమాచార్య భవన వాహినిలో అంటే అక్కడ వాలంటీర్ గా చేసినప్పుడు చాలా మంచి అనుభూతి అనిపించింది మ్యామ్ నాకు. అంటే రొటీన్ వర్క్ లైఫ్ కాకుండా అక్కడికి నేను విజిట్ చేసినప్పుడు ఒక, హలో చెప్పండి చెప్పండి ప్రవీణ్, వినపడుతుంది. మంచి మనశ్శాంతి అనే ఒక ఫీలింగ్ అనేది ఎలా ఉంటదంటే అక్కడికి వచ్చినప్పుడు కలిగిన ఫీలింగ్ అనేది నిజంగా అలా ఉంటుంది మ్యామ్. అసలు అంటే యూత్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నాకు చెప్పాలనిపిస్తుంది ఇది. ఈవెన్ నా ఫ్రెండ్స్ అందరికి చెప్తాను ఇది డెఫినెట్ గా. మీరందరూ అన్నమయపురం వీలైనప్పుడు విజిట్ చేసి ఆ అనుభూతిని వాళ్ళు కూడా పొందాలని చెప్తా అనుకుంటున్నాను మ్యామ్. మంచిదమ్మా, థ్యాంక్ యూ. అదే విధంగా మీరు ఈవెన్ ఫేస్బుక్ లో కూడా నేను మిమ్మల్ని ఫాలో చేస్తుంటాను మేము చాలా సార్లు. మీరు చెప్పే విషయాలన్నీ అంటే యూత్ కి అర్థమయ్యే విధంగా ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం చాలా ఈజీగా ఉంటాయి. అంటే యాజ్ ఇట్ ఈస్ అన్నమయ్య చెప్పిన దాన్ని మళ్ళీ మీరు ట్రాన్స్లేట్ చేసి అందరికి అర్థమయ్యేటట్లు ఈ పాటల రూపంలో ప్రచారం చేయడం అనేది చాలా మంచి విషయం మ్యామ్. ఈ కాలంలో అందరికి కావాల్సినటువంటి విషయం అది. అదే విధంగా గుళ్ళకి గోపురాలకి వెళ్ళి అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు పండితులు చెప్పే విషయాలన్నీ వినేంత టైం ఉండదు ఈ కాలంలో జనాలకి. సో ఈ పాటలు అనేవి దాని భావం తెలుసుకొని వినడం అనేది ఎంతో మంచి విషయం మ్యామ్. మీరు అదే గోల్ తో మీరు వర్క్ చేయడం అనేది చాలా నచ్చింది మ్యామ్ నాకు. చాలా సంతోషం ప్రవీణ్ గారు. ఇంకా మీ ఏబీవీ అన్నమాచార్య భవనవాహిని యొక్క మోటో ఉంది కదా మ్యామ్, అది చాలా బాగుంటుంది మ్యామ్. అసలు ఎరాడికేషన్ ఆఫ్ థాట్ పొల్యూషన్ టు డివైన్ మ్యూజిక్. నాకు బేసిక్ గా మ్యూజిక్ అంటే కాబట్టి వివరంగా మాట్లాడుకుందాం ప్రవీణ్ గారు. మళ్ళీ ఒకసారి అన్నమయ్యపురం రా, వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా మ్యామ్. మీరు ఏమన్నా, హలో మేడం చెప్పండి. మీరు యూత్ కి ఏమన్నా సందేశం ఇవ్వాలనుకుంటే చెప్పండి మ్యామ్, మేము చాలా సంతోషిస్తాం. యూత్ కి ఇవ్వాలనుకున్నది చెప్పండి మేడం. నీతితో నడచితేను నెగులేదు, జాతి తప్పకుండితేను చలమే ఫలము.
పెద్ద తిరుమలయ్య పాట ఇది. నీతితో నడిచితేను నెగులే లేదు. ఇఫ్ యు టేక్ ద పాత్ ఆఫ్ మొరాలిటీ, నీతితో నడుచుకుంటే బ్రతికితే ప్రాబ్లమే లేదు అని అన్నమయ్య చెప్పాడు. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ప్రవీణ్ గారు. హ్యావ్ ఎ నైస్ డే అండి. చాలా సంతోషం. నమస్కారం అండి. మరో కాలర్ ఉన్నారమ్మా. హలో, మీ పేరండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి వెళ్ళి లడ్డు తీసుకొచ్చానని చెప్తే మామూలు లడ్డు అనుకున్నామండి, ఈవెంట్ తీసుకొస్తారు అనుకోదా. చాలా థ్యాంక్స్ డిఎంకే గారు. తిరుపతి వెళ్ళానండి. తిరుపతి వెళ్ళి లడ్డు తెస్తానండి అని చెప్పానండి. నేను తిరుపతి వెళ్ళి అంగప్రదక్షిణ చేసి స్వామి దర్శనం చేసుకొచ్చాను. లడ్డు తెస్తానంటే ఏ లడ్డు అనుకున్నారు, కానీ మీరు వస్తారని తెలియదు. అంటే విషయం ఏంటంటే ఆ లడ్డు బదులు ఇక్కడ అద్భుతమైన గానవాహిని అన్నమయ్య గారి పాటలు తీసుకొచ్చి ఈ ప్రసాదం తెచ్చారని. అంటే లడ్డు అంటే ప్రసాదం అనుకోండి, ప్రసాదంలో ఉండే స్వీట్ కన్నా కూడా మీ గాత్రలో స్వీట్ గా ఉంటాయి. చాలా థ్యాంక్స్ శోభారాజు గారు అండి వచ్చినందుకు. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను కమల్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ కమల్ గారు? కమల్ గారు కట్ అయింది. ఓకే, మరో కాలర్ ఉన్నారమ్మా. హలో, హాయ్ అండి. హలో, నమస్తే అండి. నేను చైతన్య ఫీనిక్స్ నుంచి మాట్లాడుతున్నాను. చైతన్య గారు, శోభారాజ్ గారు ఉన్నారు, మేడంతో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే చైతన్య, చెప్పండి. నేను జస్ట్ మీతో మాట్లాడిన అనుభూతి పొందడానికే కాల్ చేశానండి. ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఐ థింక్ ఇట్స్ 87 లోనే ఎప్పుడో కాకినాడలో మేము ఉండేటప్పుడు ఫస్ట్ టైం ఫిలిప్స్ 2-in-1 టేప్ రికార్డర్ తీసుకొచ్చారు నాన్నగారు. అప్పుడు తెచ్చిన క్యాసెట్ లో ఫస్ట్ మీరు క్యాసెట్ అన్నమాట. ఆ క్యాసెట్ మరి అంటే అప్పట్లో క్యాసెట్లు అంటే ఎన్నిసార్లు వినేవాళ్ళో మీకు తెలుసు. సో పదే విన్న గుర్తు నాకు. ఏ పాట బాగా విన్నారండి? మేడం పాడింది అంటే వెంకటేశ్వర స్వామి గారికి సంబంధించిన పాటలన్నీ ఉంటాయి కదండి ఒక క్యాసెట్. అదే మీరు ఇందాక చెప్పారు కదా సినిమా తీసేవారు, అది దాని వేసినది అనుకున్నారు కదా. అదే ఆ గుర్తొచ్చి అంటే చిన్నప్పుడు మెమరీ వచ్చి ఒకసారన్నా మాట్లాడాలని నేను చెప్పి చేశాను. సంతోషం చైతన్య. నేను యుఎస్ వచ్చినప్పుడల్లా యంగ్స్టర్స్ అందరూ నాకు చెప్పే మాట ఏంటంటే, వి గ్రూ అప్ విత్ యువర్ సాంగ్స్ మ్యామ్ అని చెప్తుంటారు. అది నాకు ఎంత సంతృప్తినిస్తుందో, చాలా ఆనందం అనిపిస్తుంది. ప్రత్యక్ష నిదర్శనం. All I want to wish is long life to you and long, strong and happy life to you, madam. Thanks amma, same to you. God bless you. Thank you sir. Chaitanya yo, thank you sir, thank you so much అండి. కాదమ్మా, అంటే మీ పాటలు విని పెరిగి అక్కడ చెప్పిందే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్నారు. మరో కాల్ ఉన్నారమ్మా. హలో, హాయ్ అండి. హాయ్ అండి డిఎంకే గారు, నమస్కారం. నమస్కారం సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ వద్దండి, శాండీ. శాండీ ఫ్రమ్ ఒరిస్సా నుంచి శాండీ. థ్యాంక్ యూ సార్ గుర్తుపెట్టినందుకు. యా శాండీ గారు, మన స్టూడియోలో శోభారాజ్ మేడం ఉన్నారు, అమ్మతో మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అమ్మా, అన్నమయ్య కీర్తనలు మ్యాక్సిమం అయితే సినిమాలోనే విన్నాను నేను. వెరీ స్వీట్ అండ్ చాలా బాగున్నాయి. సంతోషం అండి. సో మిగతావి వినడం కుదరట్లేదు. అది చేసినవన్నీ క్యాసెట్ రూపంలో అవైలబుల్ ఉంటాయా మార్కెట్లో? చాలా ఉన్నాయండి సిడీల్లో ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. కొంచెం ప్రయత్నం చేయండి, లేదా నెట్లో మీరు సెర్చ్ చేసినా కూడా మీకు కొన్ని పాటలు సినిమాలో లేనివి చాలా దొరుకుతాయి. డెఫినెట్గా ట్రై చేస్తానమ్మా. మీరు అన్నమయ్యపురం వచ్చినా మా దగ్గర ఉన్న సీడీలు ఇస్తాం. అన్నమయ్యపురం అంటే హైదరాబాద్లో ఉందండి. ఇక్కడ మాదాపూర్ హైటెక్ సిటీ నుంచి అటు హెచ్ఈటీసీ కన్వెన్షన్ హాల్ ఒకటి ఉందండి. అక్కడ నోవోటెల్ హోటల్కి వెళ్ళే దారిలో అన్నమయ్యపురం ఉంది. అక్కడికి వస్తే మీకు అన్నమయ్య కీర్తనలు మీకు సినిమాల్లో కాకుండా బయట దొరికేవన్నీ అక్కడ దొరుకుతాయి మీకు. ఓకే, ఫైన్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను యాక్చువల్లీ అది చాలా ట్రై చేస్తున్నాను. అండ్ మీరు ఈ నంబర్ నోట్ చేసుకోండి. శాండీ గారు చెప్పండి. మీరు హైదరాబాద్ నంబర్ ఒకటి నేను ఇస్తాను, 9848 నేను
నోట్ చేసుకుంటాను. 98480 అండి. 98480 24042 24042 అండి. 98480 24042. ఓకేనండి. ఈ నంబర్ని మీరు సంప్రదించినా మీకు సీడీలు అవైలబుల్ చేస్తారండి. అది మీకు సీడీలు అందే అవకాశం ఉందండి. డెఫినెట్ గా నేను కాంటాక్ట్ చేసి కలుస్తానండి. అండ్ అన్నమయ్య ఏ పురం అడ్రస్ చెప్పారు డిఎంకే గారు? మీరు టోరీకి ఇటు వచ్చి హైదరాబాద్ వచ్చినప్పుడు టోరీకి వస్తే నేను తీసుకెళ్తానండి. అన్నమయ్యపురం నాకు బాగా పరిచయమే, తెలుసు. ఓకే ఫైన్ అండి. అలాగైతే మరి ఇంకేం కావాలి? ఈజీనండి. మీరు శిల్పారామన్ దగ్గరకు వచ్చి హైటెక్స్కి వెళ్ళే దారిలో అన్నమయ్యపురం ఉంది. అంతేనా? యాక్చువల్లీ నేను హైదరాబాద్ నాకు అంతగా తెలీదు. నేను 2-3 టైమ్స్ వచ్చాను అంతే. ఏం పర్లేదండి, నేను గైడ్ చేస్తాను. టోరీ విల్ గైడ్ యూ టు అన్నమయ్యపురం. నేను మిమ్మల్ని స్వయంగా తీసుకెళ్ళి అక్కడ దించే బాధ్యత నాది. నేను ముఖత లైవ్ లో చెప్తున్న మాట ఇది. అలా కూడా నాదొక ఎయిమ్ ఉంది మీకు కలవాలని. తప్పనిసరిగానండి. డిఎంకే ఏది చెప్పినా నిజమే చెప్తాడు, అబద్ధం చెప్పడం అనే విషయం మీకు తెలుసు. ఆఫ్ కోర్స్ అది బాగా తెలుసు. మీ కోరిక మీదే తనిఖీల భరణి గారిని తీసుకొచ్చాను. మీ కోరిక మీదే ఇవాళ శోభరాజ్ గారు కూడా మన స్టూడియోకి వచ్చారు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎంకే గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే చాలా మందికి అన్నమయ్య కీర్తనలు అంటే ఇవన్నీ తెలియడం కష్టం. సో దీనివల్ల వరల్డ్ వైడ్ గా ఒకేసారి తెలిసింది అనమాట. చాలా సంతోషం అండి. మా శ్రోతలందరూ కూడా బయట వస్తున్నాయి అని అంటే మాక్సిమం జనాలకి ట్రై చేస్తున్నారు. అంటే అలా సోసోగా ట్రై చేస్తున్నారు, దొరకట్లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్ అన్నమయ్యపురం వస్తే కావాల్సిన సీడీలన్నీ దొరుకుతాయండి హైదరాబాద్ లో. ఇంట్రెస్టెడ్ ఫర్ అన్నమయ్య కీర్తన నంబర్ కూడా చెప్పారు కదా అమ్మ, అది 98480 బాగా పాపులర్ అవుతుంది. అండ్ నిజంగానే మాలాంటి కొంతమంది ఉన్నారు కదా యంగ్స్టర్స్. సో మేము కూడా డెఫినెట్ గా హైదరాబాద్ వస్తే నేను కలుస్తాను అండ్ అన్నమయ్యపురం వెళ్ళి తీసుకుంటాను. తప్పనిసరిగా అండి, మీరు రండి. మోస్ట్ వెల్కమ్. నేను 100% ప్రాక్టీస్ చేస్తాను. ఎందుకంటే ఐ లవ్ దట్ సాంగ్స్ వెరీ మచ్. హీస్ ఎ సింగర్ అండి, అక్కడ ఒరిస్సాలో గాయకుడు. అలాగే సండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై అండి, టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, మరో కాల్ ఉన్నారమ్మా. హలో, హాయ్ అండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? నేను మంగళదేవి నుండి అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. శోభరాజు గారితో మాట్లాడదామని చేశాను. ప్లీజ్ మాట్లాడండి. హలో శోభారాజు గారు, అన్నమయ్య పాటలు ఎన్నో అందరూ పాడుతూ ఉంటే చాలా బాగుంటాయండి. కానీ అది అన్నమయ్య పాటలు అంటేనే మీ పేరు గుర్తుకొచ్చేస్తుంది. శోభారాజు వెంటనే వస్తుంది. తర్వాత అదేమో తెలియదు కానీ కంట్లో నీళ్లు గోవిందా అన్నారంటే మీరు, మాకు కంట్లో నీళ్లు గగురుపాటు వచ్చేస్తుంటుంది. ఆ తేడా ఎందుకు అర్థం కావటం లేదండి, కొంచెం చెప్తారా? నాకు తెలిసి నాకు స్వామి అంటే విపరీతమైన ప్రేమ ఉందండి. కేవలం గొంతుతో పాడటం కాకుండా బహుశా నాలో అణువు భావనకి స్పందిస్తుంది అనుకుంటాను. అది అర్థం కాదండి అసలు. అక్కడ మేము ఇండియాలో ఉన్నప్పుడు కూడా మా వంటావిడ పాపము ఏమీ తెలియదు ఆమె. అమ్మ పాట వింటే నాకు దుఃఖం వచ్చేస్తుంది అంటుంది. అది అప్పటి నుంచి అసలు మా అందరికి అట్లా అయిపోయింది. అన్నమయ్య అంటే శోభ అని. తర్వాత చాలా తన్మయత్వం వచ్చేస్తుందండి. ఇది ఎందుకా అనుకునేదాన్ని. ఇప్పుడు మీ భక్తి దీనికి కారణం అని అర్థమవుతోంది ఇప్పుడు. ఈ సంకీర్తన అన్నది ఒక డిటర్జెంట్ సోప్ లాగా. అది ఆ కీర్తన ఆ అమ్మాయి ఏడ్చింది అని అంటే ఆ పవిత్రమైన ఆ భావన, సంగీతం మేళవింపు ఆవిడకి అలా క్లెన్జింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. అలా రూపంలో వెళ్ళిపోతుంది, ప్రక్షాళనం అవుతుంది. అదేనండి, చాలా ఆనందంగా ఉంటుందండి పాటలు వింటూ ఉంటే మీవి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా సంతోషం అండి. ఇంకా మీరు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయండి? ఇంకా ముందు ఏమేమి పాటలు కట్టేది కానీ కార్యక్రమాలు అటువంటివి ఏమన్నా? ప్రపంచంలోనే మొదటి దేవాలయం అండి. అన్నమాచార్యుల వారితో పాటు వెంకటేశ్వర స్వామి ఒకే గర్భగుడిలో వెలసిన కోవెల అక్కడ అన్నమయ్యపురంలో ఉంది. ఇప్పుడు ఆ గుడికి ఉందండి. ఏమండి
అన్నమయ్యపురంలో ఉందంటున్నారు. అన్నమయ్యపురంలో ఉంది, హైదరాబాద్లో. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నమాట. ఇప్పుడు ఎక్కడ ఏ గర్భగుడిలోనూ వెంకటేశ్వర స్వామితో మరెవరు ఉండరు. ఇక్కడ అన్నమయ్య ఉన్నాడు. రెండోదేమో ఈ 14వ తారీఖు ఉదయం ధ్వజస్తంభ స్థాపన చేస్తున్నాం. దానికి చాలా మంది, ఒక 16 మంది ఋత్విక్కులు వచ్చి జపాలు హోమాలన్నీ చేసి ఆగమ శాస్త్ర ప్రకారం ఆ ధ్వజస్తంభాన్ని స్థాపన చేస్తున్నారు అక్కడ. ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే, కార్యక్రమము గుడి కట్టడం అంటే తమాషా కాదు కదండి. ఎట్లా చేస్తున్నారు మీరు? ఏమో స్వామి నడిపిస్తున్నారండి. నేను నిలువు దోపిడి చేశాను స్వామికి, ఇంకా స్వామి చూసుకుంటాడు అన్న ఒక ధైర్యంతో చేస్తున్నానండి అవన్నీ. తప్పకుండానండి, మీకు అన్ని విధాల భగవంతుడి రక్ష ఉండాలని ఆశీర్వదిస్తూ చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ టూ. థ్యాంక్ యూ మంగళ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ నైస్ డే మ్యామ్, బాయ్ అండి, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారమ్మా. హలో హలో, మీరు మ్యూట్లో పెట్టండి సార్ మీ సిస్టర్ని. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో డిఎంకే గారు, గీత గారు. గీత గారు కాలిఫోర్నియా నుంచి మాట్లాడండి అమ్మా. ఇక్కడ మన శోభరాజ్ గారు ఉన్నారు, మాట్లాడండి గీత గారు. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం అండి. గీత అసలు మీతో మాట్లాడడం అంటే మేము ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలమ్మా. అసలు మీ నోటి వెంట అసలు మాటలు వినడానికే అసలు మేము నోచుకోవాలి. ఎంతో సంతోషం. చెప్పండి. మీ కీర్తనలు వింటుంటే ఇంకా అసలు ఏది గుర్తురాదమ్మా. అసలు ఎంత మంచి కంఠం అంటే మీది. అసలు స్వామిని అలా మీ గొంతు నుండి స్వామివారి గురించి పాడుతూ ఉంటే అసలు వినడానికి 2 చెవులు సరిపోవు, అమృతం లాగా ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా. మీతో మాట్లాడడానికే కాల్ చేశానమ్మా నేను. చాలా సంతోషం తల్లి, సంతోషం. చాలా ఆనందంగా ఉంది. మా డిఎంకే గారు తిరుపతికి వెళ్ళి ఇంత మంచి ప్రసాదాన్ని మాకు తీసుకొస్తారని మేము అనుకోలేదు, అసలు గెస్ కూడా చేయలేదు. ఈ రోజు ఎవరు వస్తారా టోరీకి అని వెయిట్ చేస్తున్నాం అనమాట. సడన్ గా అసలు మీరు అని తెలియగానే ఇంకా అసలు మీతో మాట్లాడడమే మా జన్మ ధన్యమైపోయింది అనుకొని కాల్ చేస్తున్నానండి. చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు. నాకు ఎంత సంతోషం అంటే చాలా సంతోషం. స్వామివారితో మాట్లాడినంత ఆనందంగా ఉందండి మాకు. సంతోషం అండి. ఆ డిఎంకే గారికి నేను కూడా కృతజ్ఞతలు చెప్పాలి, మీ అందరితో మాట్లాడే అవకాశం కలిగిన. దయచేసి నేను చాలా మీరు ఒక్క కీర్తన, అమ్మ చిన్న కీర్తన పాడరా? మీ నోటి నుండి వినాలని ఉంది నాకు. ఏ కీర్తన వినాలనుకుంటున్నారు? తందనానా పూరే తందనానా, అది నాకు చాలా ఇష్టం అమ్మ. మీరు పాడుతుంటే వింటుంటే అసలు చాలా బాగుంటుంది అది. నేను చిన్నప్పటి నుండి అది మా ఇంటికి దేవాలయం, మాది నల్గొండ అన్నమాట. నల్గొండలో రాములవారి టెంపుల్ నుంచి గోదాదేవి, అది జనవరి మాసంలో మొత్తం ఈ పాటలు అసలు వింటూనే లేవడం, వింటూనే పడుకోవడం, రోజంతా వినడమేనమ్మా అవి. అమ్మ పాడుతున్నారు, వినండి గీత గారు. సరే అమ్మ, తప్పకుండా. ఒక యథార్థానికి గాత్రం సహకరించట్లేదు, అదే మాట ఇచ్చారు కాబట్టి వచ్చానయ్యా అని చెప్పారు. దయచేసి ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా కొంచెం పాడతారు, వినండి. చాలండి, అసలు ఆ గొంతు వినడమే చాలు. కందువకు హీనాధికములిందు లేవు, అందరికి శ్రీహరి అంతరాత్మా. కందువకు హీనాధికములిందు లేవు, అందరికి శ్రీహరి అంతరాత్మా. ఇందులో జంతు కులమింత ఒకటే, అందరికి శ్రీహరి అంతరాత్మా. ఇందులో జంతు కులమింత ఒకటే, అందరికి శ్రీహరి అంతరాత్మ. హరే అంతరాత్మ, శ్రీహరి అంతరాత్మ. తందన్నానాహి తందన్నానా పురే,
తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. బ్రహ్మమొక్కటే పరబ్ బ్రహ్మమొక్కటే పరబ్ బ్రహ్మమొక్కటే పరబ్ బ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. చాలా సంతోషం. అసలు అసలు అమృతం లాగా ఉంది మీ గొంతు. అసలు వింటుంటే అలా వినాలనిపిస్తుంది. అసలు ఈ స్వామివారి గురించి కదా ఏదైనా మీ గొంతు నుంచి వింటే చాలా బాగుంటదమ్మా. థ్యాంక్స్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం అమ్మ. చాలా మంది కాలర్స్ ఉండి ఉంటారు. నమస్తే అమ్మ, ఉంటాను. నమస్కారం. నమస్తే అండి గీత గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. అమ్మ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అమ్మ. మీకు ఇంత ఆ స్థాయిలో పాడారు, నాకే తెలియలేదు. ఒక రకమైన తాదాత్మ్యత, దానికి ఇదే అని పేరు పెట్టలేకపోను. అది కళ్ళ నీళ్ళు నాకే వచ్చినాయి, ప్రత్యక్షంగా వినేవాడిని. ఒక పని చేద్దామమ్మా, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విల్ బి బ్యాక్ అగైన్ ఆఫ్టర్ దిస్ లవ్లీ సాంగ్ అండి. హియర్ దిస్ సాంగ్ ఫ్రమ్ అన్నమయ్య. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ఇవాళ టాలీవుడ్ టాకీస్ ఆధ్యాత్మిక భావనతో నిండిపోయింది. ఒక అనిర్వచనీయమైన భావన. నిజంగా నేను కూడా ఇందాక మేడం పాడుతుంటే, శోభరాజ్ గారు పాడుతుంటే నిజంగా నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎంత అద్భుతమైన భావన అంటే దాంట్లోంచి బయటికి రావడానికి మనసు అంగీకరించలేదు, మనస్కరించలేదు. అంత అద్భుతమైన భావన అది. యథార్థం చెప్తున్నాను, ఎన్ని సినిమాలు, నా జీవితమే సినిమామయం. సినిమాలు చూడటం, వాటి రివ్యూలు రాయడం, సినిమా తారలు ఇంటర్వ్యూలు చేయడం, డైరెక్టర్ని, దర్శకుల్ని, ఇదే ప్రొడ్యూసర్ని, హీరోల్ని, హీరోయిన్ని. కానీ ఇప్పుడు ఈ పాట వింటుండగా నా మనసుకు కలిగిన భావన ఎన్ని కోట్లు పెట్టినా దొరకదండి. అంత అద్భుతమైన ఫీలింగ్. అదే బ్రహ్మానందమేమో పరమానందమేమో నాకు తెలియదు, బట్ నాకు కలిగిన అనుభూతి అది. ఇప్పుడు మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో సార్, నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? ఏపీఎస్ మూర్తి, వైజాగ్ అండి. మూర్తి గారు, మన స్టూడియోలో శోభారాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో 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 మూర్తి గారు మాట్లాడండి. హలో మూర్తి గారు చెప్పండి. అమ్మా, ఇప్పుడు 32 సంవత్సరాల నుంచి మీరు ఈ అన్నమయ్య కీర్తనలు ప్రాచుర్యం చేస్తున్నారు. ప్రతి ఇంట, ప్రతి నోట అన్నమయ్య కీర్తనలు అంటే శోభారాజనే అర్థం. అయితే మీరు చేసిన కృషి సరిపోతుందంటారా, ఇంకా కృషి చేయాలమ్మా? ఇది పాడే స్థాయి దాకా అన్నమాచార్య కీర్తనలు వచ్చాయండి. ఆబాల గోపాలం పాడుకునే స్థాయి దాకా అన్నమయ్య కీర్తనలు వచ్చాయి. ఇప్పుడు నా దృష్టి ఎలా ఉందంటే, అన్నమయ్య ఇప్పుడు చూడండి, హలో, ఒక అడ్వర్టైజ్మెంట్ వింటాము మనం. అవునమ్మా. అది ఓకే సారిడాన్ తలనొప్పిని తొలగించును, అది వింటాం. వింటే ఆ పాట నేర్చుకుని తలనొప్పి వచ్చినప్పుడు పాడుకుంటే పోదు అది. అది సారిడాన్ కొని వేసుకోవాలి, అవునా? సో అన్నమాచార్య కీర్తనల్లో ఒక అద్భుతమైన సందేశం ఉంది. వింటే అది సంగీతపరంగా, భావపరంగా ప్రక్షాళన చేస్తుంది. కానీ నిజంగా వంట పట్టించుకోవాలి అంటే ఆచరణలోనికి అనువదించుకోవాలి ఆ సందేశాన్ని. ఆ స్థాయిలో నేను ఆలోచన చేస్తున్నానండి నా జీవితంలో. అది చెప్పండి. అన్నమయ్యకు వెంకటేశ్వర స్వామికి గుడి కట్టించారు ప్రపంచంలో మొట్టమొదటిగా, మీరే అని తెలిసింది. చెప్పండి. దాని గురించి ఏమైనా చెప్తారమ్మా? వెంకటేశ్వర స్వామి ఒక్కడే గుళ్ళో ఉన్నాడండి ఇంతవరకు. ఇప్పుడు అన్నమయ్య కూడా చేరాడు అక్కడ అన్నమయ్యపురంలో. మామూలుగా మనం ఒక మొట్టమొదటి గుడి అన్నమయ్యకు వెంకటేశ్వర స్వామికి కట్టించింది మీరే అన్నారు. అవునండి. అన్నమయ్యపురంలో, హైదరాబాద్లో మాదాపూర్ దగ్గర హైటెక్స్ వెళ్ళేదారిలో, శిల్పారామం నుంచి హైటెక్స్ వెళ్ళేదారిలో అన్నమయ్యపురం ఉందండి. అక్కడ అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో ఆయన ఇద్దరు కలిసి ఉంటారు గుళ్ళో. ఆ గుడికి రేపు 14వ తేదీ శనివారం నాడు ధ్వజస్తంభ స్థాపన జరుగుతోంది.
చాలా సంతోషం. అనేక మంది ఋత్వికులు వస్తున్నారు, వేద పండితులు వస్తున్నారు, యాగాలు హోమాలు చేసి ధ్వజస్తంభాన్ని స్థాపిస్తున్నారు. అక్కడ వచ్చిన భక్తులు చాలా అద్భుతమైన అనుభవాలు మాకు చెప్తూ ఉంటారండి. వాళ్ళ కోరికలు నెరవేరడం కానీ, వాళ్ళకి కలిగిన అనుభూతి కానీ. కారణం ఏంటంటే అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడు. ఆయన పక్క నుండి స్వామికి చెబుతూ ఉంటాడు, ఒరే త్వరగా చేయి వెళ్ళ పని అను, లేదా వాళ్ళని ఆశీర్వదించమను చెప్తూ ఉంటాడు. కాబట్టి అది మరింత ప్రభావితమైన ఒక దేవస్థానంగా ఉంది అది. మీరు కూడా విజిట్ చేసి మీ అనుభవం మీరు చెప్పండి. తర్వాత ఆఖరి ప్రశ్నమ్మా, మీ మ్యూజిక్ యూనివర్సిటీ దాని ఆశయాలు వ్యవహారం ఇంకేనా చెప్పబెడతారమ్మా? మీరు ఒకసారి 2 సార్లు ఇంటర్వ్యూలో మ్యూజిక్ యూనివర్సిటీ గురించి కూడా చెప్పడం జరిగింది. అది పరమధ్యేయం అదేనండి. స్టూడెంట్స్ని కేవలం పాటలు పాడించడం కాకుండా వాళ్ళని సెయింట్ సింగర్స్ అంటే అన్నమాచార్యులుగా తీర్చిదిద్దాలని నా సంకల్పం. చాలా సంతోషం. వాళ్ళు పాడితే వింటున్న వాళ్ళకి మానసిక ప్రక్షాళన జరిగి ఒక అద్భుతమైన అనుభూతి కలగాలి. అలాంటి వాళ్ళని ఆ యూనివర్సిటీలో ట్రైన్ చేసి వాళ్ళకి తత్వం బోధించి, సంగీతం బోధించి, వాళ్ళు కేవలం చిలకల్లాగా పాడటం మాత్రమే కాదు, ఆచరణపూర్వకంగా కూడా వాళ్ళు దివ్యంగా ఉండే సింగర్స్ని తయారు చేయాలని నా సంకల్పం అండి. చాలా సంతోషం. నమస్కారం మూర్తి గారు, మాకు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. అంటే మామూలుగా అన్నమాచార్య అంటే నాకు తెలిసి నా చిన్నప్పుడు నగర సంకీర్తన ఇక్కడ కూడా జరుగుతుందమ్మా, శ్రీనగర్ కాలనీలో కూడా అన్నమాచార్య నగర సంకీర్తన తెల్లారుజామున 4 బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి మొత్తం అందరూ కూర్చొని పాడుకుంటూ తిరుగుతారమ్మా. అంటే ఎవరికి తోచిన భక్తి పాటలు పాడతారు. అన్నమాచార్య కీర్తన వస్తే అంతకంటే అద్భుతం లేదు, అలా పాడుతుంటారు. నగర సంకీర్తన యొక్క భావం ఏంటి, దాని యొక్క ఎందుకు నగర సంకీర్తన ప్రవేశపెట్టారు? నేను తెలుసుకున్న ఒక పరమ సత్యం ఏంటంటేనండి, రియలైజ్ అయిన సత్యం, ప్రపంచంలో ఏ ఉపద్రవం జరిగినా దాని వెనక ఒక మనిషి చేసిన చెడు ఆలోచన బేస్లో ఉంటుంది. ఏదైనా చూడండి మీరు, ప్రకృతి వైపరీత్యాలు కూడా, అసలు సృష్టి అంతా మీకు కనపడుతున్నది ఒకే ఒక్క పదార్థంతో తయారైంది. అది కాంతి. ఇప్పుడు బ్రిక్స్ ఉంటాయి కదా, బిల్డింగ్ కట్టాలంటే కాంతితో కూడుకున్న బ్రిక్స్, ఉట్టి కాంతే, ఇదంతా కాంతే. ఐన్స్టీన్ అంటాడు, ఇందాక మనం బ్రహ్మం ఒక్కటే అని పాడుకున్నాం. బ్రహ్మం ఒక్కటే అంటే ఆయన ఏ స్థాయిలో అన్నా అంటే ఐన్స్టీన్ ఆలోచన ఈయనది ఒకటి. ఐన్స్టీన్ పదార్థాన్ని విశ్లేషించి బ్రహ్మం ఒకటే అన్నాడు. ఏమని చెప్పాడు? all the differences in the universe scene are optic delusion. నిజానికి అన్నీ ఒకే మాలిక్యూల్స్తో తయారై ఉన్నాయి. ఆ మాలిక్యూల్స్ స్ట్రక్చర్ని బట్టి, ఆ మాలిక్యూల్స్ కౌంట్ని బట్టి పదార్థంలో తేడా వస్తుంది. లేకపోతే అన్ని మాలిక్యూల్స్. అంటే మీరు, ఆయన, నేను, ఈ టోరీ స్టూడియో అంతా ఒకే పదార్థంతో తయారైంది. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు. ఈ టోరీ గోడల్లో ఉన్నాడు, మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. శ్రీహరి అందరికీ అంతరాత్మ. అది ఐన్స్టీన్ పదార్థం దృష్ట్యా చెప్తే, ఫిజికల్ సైన్స్ దృష్ట్యా. అన్నమాచార్య ఆత్మపరంగా చెప్పాడు. ఆయన అట్నుంచి వచ్చాడు, ఈయన ఇటు నుంచి వచ్చారు, ఇద్దరు ఒకే చోట కలిసారు, ఒకే సత్యాన్ని చెప్పారు. సో మీరు అడిగిన ప్రశ్న ఒకసారి మళ్ళీ అంటే నగర సంకీర్తన ఆ పదార్థమే ఉంది. ఆ పదార్థము ఈ రూపాలు ధరించిందంటే ఆలోచన కారణం. ఆలోచనకి సృష్టికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏ సృష్టి జరిగినా దాని వెనక ఒక ఆలోచన ఉంది, అవునా కాదా? ఒక బిడ్డ పుట్టిన, ఒక కంప్యూటర్ తయారైన, ఒక టోరీ ప్రోగ్రామ్ జరిగిన ఒక ఆలోచన ఉంది వెనక. సో ఆలోచన అన్నది చాలా ఇంపార్టెంట్.
అది కలుషితమై, స్వార్థపూరితమై, అసూయాపూరితమై, అహంకారపూరితమై, విద్వేషాలతో చెలరేగుతున్నప్పుడు ఆలోచన ప్రకృతి కూడా విపరీతంగా స్పందిస్తుంది. ఎందుకంటే మన ఆలోచనే అంతాను, మన ఆలోచన రిఫ్లెక్ట్ అవుతుంది ప్రకృతి మీద. ఇప్పుడు ఎక్కడో ఇండోనేషియాలో సునామీ అంటున్నారు, మన వాళ్ళు భయపడుతున్నారు. కారణం మనిషి చేసే ఆలోచనే కారణం. ముందర చూడండి, అష్టగ్రహ కూటమి అంటే యోగులందరూ జపం చేసేవారు, శాంతియుతంగా ఉండి పరస్పరం ప్రేమగా ఉన్నప్పుడు అలాంటివి రావండి. అందుకని నేను టోరీ ద్వారా లిజనర్స్ని అందరినీ కోరేది, కొంచెం క్లిష్టమైన పరిస్థితి ప్రపంచానికి, ప్రత్యేకించి భూమికి ఉంది. సునామీలు, భూకంపాలు ఇవన్నీ విపరీతంగా అగ్నిపర్వతాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వీటిని మనమే నివారించుకోగలం. ఎట్లా అంటే లోపలున్న భావ కాలుష్యాన్ని తొలగించుకుని పరస్పరం ప్రేమ. ఎందుకు చెప్పండి ద్వేషం? ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఎందుకు ద్వేషం? 100 రోజులు ఈ స్టేజ్ మీద నాటకం ఆడి వెళ్ళిపోవటానికి ఎందుకంత ద్వేషాలు? వాడు నేను అని ఎందుకు ద్వేషాలు? కాకపోతే చెడుని ఎప్పుడైనా చెక్ చేయాలి. చెడుని చెక్ చేయకపోతే అది ప్రబలి ఇదిగో ఈ సునామీలు తీసుకొస్తాం. అందుకోసం మనం దాన్ని అరెస్ట్ చేయాలి తప్ప ద్వేషంతో కాదు. అంటే అరిషడ్ వర్గాలు ఊరుకుంటాయమ్మా. అది ఆ ప్రక్షాళన ఎలా జరుగుతుంది అని అంటే, మన వాళ్ళు అన్నారు మెడిటేట్ చేయండి అని. మెడిటేట్ చేయడానికి కూర్చుంటే మనకి లేనిపోని ఆలోచనలు వస్తాయి. అయ్యో పిల్లల్ని స్కూల్లో దింపాలనో, స్టాక్ మార్కెట్ ఏమైందనో, లేదా రకరకాల ఆఫీస్కి టైం అయిందనో అని. మరి ఎలాగా ధ్యానం చేయటం అంటే సంకీర్తన. సంకీర్తన ఈజ్ న్యాచురల్ ట్రాన్స్పోర్టేషన్ టు మెడిటేషన్. మీరు సులభంగా ఒక పాట హరి 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 అట్లా ఊరికే కొంచెం హరి అనగానే మనసు దాంతో పాటి ప్రయాణం చేసే ధ్యానంలో వైబ్రేషన్స్ అలా తీసుకెళ్తాయి. సో ఈ సంకీర్తన నగరంలో ఎందుకు చేస్తున్నాము, వీధుల్లో అంటే భావ కాలుష్యం ప్రబలి ఉన్నది ఎక్కువ నగరాల్లోనే, వీధుల్లోనే. పోస్టర్స్ చూడండి, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ అంటారు, దాని మీద ఒక అశ్లీలమైన ఒక బొమ్మ. ఏమిటి ఆ న్యూస్ పేపర్కి దానికి సంబంధం? టీవీ అమ్ముతా అంటారు, దాని మీద ఒక అశ్లీలమైన బొమ్మ. దేనికి అంటారు? ఇది యువత పాపం 40 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఎక్కువ స్పందించకపోవచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ యాక్సిడెంట్లు జరగడానికి కానీ, దాని మీద ఆలోచన వెళ్ళటానికి కానీ అవకాశం మనమే కల్పించి, మళ్ళీ వాళ్ళకి నీతి బోధించి మీరు ఇలా ఉండండి అనడం, అలాంటి సినిమాలు తీసి వాళ్ళని ప్రకోపింప చేయటం, మళ్ళీ వాళ్ళు రియాక్ట్ అవుతుంటే మీరు అలా చెడు మార్గం పట్టద్దండం, ఇది డ్యూబియస్ ద్వంద్వ వైఖరి ఉన్న సమాజంగా ఉందన్నమాట. అందుకని నగర సంకీర్తన పాడుతూ పోతుంటే ఆ తరంగాలు ప్రక్షాళన చేస్తూ ఉంటాయి. ఒక్కసారి చేస్తే సరిపోదండి. స్నానం రోజు మనం శరీరాన్ని ఎలా శుభ్రపరచుకుంటామో అలాగా వీధులు మున్సిపాలిటీ వాళ్ళు ఎలా క్లీన్ చేస్తుంటారో అలాగా ఈ సంకీర్తన క్లీన్ చేయాలి. చాలా జరగాలి. కాకపోతే నేను 1-2 సార్లు అయినా చేస్తే మిగిలిన వాళ్ళు ఫాలో అయ్యి చేస్తారు నిర్దేశంతో రెగ్యులర్గా నేను చేస్తూ ఉంటాను. చాలా చక్కగా చెప్పారమ్మా. మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్కారం అండి డిఎంకే గారు. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను రామ్ దుర్వాసులు అండి, అక్కంట నుంచి. ఓ రామ్ దుర్వాసులు గారు, నమస్కారం సార్. శోభరాజ్ మేడం ఉన్నారు. రామ్ దుర్వాసులు గారు, యు ఆర్ మై ఫేస్బుక్ ఫ్రెండ్ రైట్? అవునండి, థ్యాంక్స్ అండి, చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. సంతోషం అండి. చాలా మంచి మంచి పాటలు, మీ పాటలన్నీ వింటూనే పెరిగామండి మా చిన్నప్పటి నుంచి. అంటే చాలా మంది అన్నమయ్య పాటలు పాడతారు, కానీ మీరు పాడిన ఆ భక్తిభావం, ఆ పాటలో ఆ దాదాపించింది మీరు పాడిన విధానం నిజంగా మా అందరికి చాలా ఇన్స్పిరేషన్ అండి. అది సంతోషం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ అన్నమాచార్య భావన వాహిని ఈ అప్డేట్స్ అన్ని చూస్తూ ఉంటానండి ఫేస్బుక్ లో. అన్నమయ్యపురం రాలేదు కానీ ఎప్పుడూను, బట్ చాలా కోరికగా ఉంది మీరు అన్నీ చెప్తుంటే విషయాలు. నేను
మీరు కూడా పాడతారని నాకు తెలిసింది, అవునా? రామ్ దూర్వాసులు వారు అన్నమాచార్య కీర్తనలు కూడా ఎక్కువగా పాడండి. ఒక మంచి కీర్తన ఏదైనా పాడతారా? అమ్మో, ఆవిడ ముందు పాడే అసలు అంత ధైర్యం నేను చేయలేనండి. కాకపోతే మీరు పాటలు పాడడమే కాకుండా మీరు నేర్పిస్తున్నారని కూడా విన్నానండి ఈ మధ్యన మీ అన్నమయ్యపురంలో. అవునండి, మధ్య వేసవి వెన్నెల అనే కార్యక్రమం ద్వారా ఎప్పుడు చూశాను ఒకసారి నేను. అవును, ఈ మధ్య కాదు రామ్ గారు, ఇది 32 ఏళ్లుగా చేస్తున్న చాలా విశేషమైన కార్యక్రమం నేర్పడం అనేది. శిక్షణ అని ఒక కార్యక్రమం చేస్తాం. వేసవి వెన్నెల అన్నది మటుకు వేసవిలో పెడతాం, సమ్మర్ క్యాంప్స్ లాగా. అన్నమాచార్య బాగా ఆకట్టుకున్న క్యాప్షన్ అండి అందులో మీది, నాకు బాగా గుర్తుంది. అది నేర్పడమే యోగం, నేర్చుకోవడమే భోగం అని చెప్పేసి మీరు ఒక క్యాప్షన్ చూసాను. అవునండి, దాన్ని చాలా మంది అనుకరించారు కూడా మళ్ళీని. అది ఫస్ట్ వేసవెన్నెల ప్రారంభించినప్పుడు అది నేను క్యాప్షన్ కింద పెట్టాను, అలాగా మోటో కింద, థీమ్ కింద రాశాను. అందరూ దాన్ని ఫాలో అయ్యారు కొంతమంది. చాలా బాగుందండి, సంతోషం. మీకు డిఎంకే గారు నిజంగా మీకు ఏదో వెంకటేశ్వర స్వామి అన్నమయ్య మీరు చెప్తే తీసుకొచ్చినట్టుగా ఈ రోజు ఆవిడకి తీసుకొచ్చి మాకు అందరికి టోరీ శ్రోతలకి ఆవిడ మాటలు వినిపించే భాగ్యం కలిగించారు. ధన్యుని సార్. ఇందాకే మేడం చెప్పినట్టుగా నేను ఒక ఇన్స్ట్రుమెంట్ అండి, అంతమించి నేనేం లేదండి. నథింగ్ ఎల్స్. ఇంకెక్కువ సమయం తీసుకున్నామా, నేను చాలా మంది కాలర్స్ ఉంటారు. మీకు ఆ వెంకటేశ్వరుడు ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీరు ఇంకా మా కోసం ఎన్నో పాటలు పాడి లాంగ్ లివ్ అమ్మా. థ్యాంక్స్ అండి, గాడ్ బ్లెస్ యూ టూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామ్ దుర్వాసులు వారు, మీకు మాకు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు కొంచెం మరో చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం. బ్రేక్ తర్వాత మళ్ళీ విల్ బి బ్యాక్ అగైన్ ఆఫ్టర్ దిస్ బ్రేక్. అండ్ ప్లీజ్ లిసన్ టు దిస్ వండర్ఫుల్ సాంగ్, ఎంజాయ్ దిస్ సాంగ్. హలో, హాయ్ అండి. నమస్తే అండి డిఎంకే గారు. నమస్కారం. అనిల్ మాట్లాడుతానండి అమెరికా నుంచి. అనిల్ గారు నమస్కారం సార్. మీరు పంపించిన టీ షర్ట్ ఏంటండి? థ్యాంక్స్ అండి. శోభరాజ్ గారితో మాట్లాడదామని చెప్పి. ప్లీజ్ మాట్లాడండి, మేడం ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి అనిల్ గారు. శోభరాజ్ గారు నమస్తే అండి. నేను అనిల్ కలిగొట్ల అండి, అమెరికా నుంచి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారండి? బాగున్నానండి, మీరు బాగున్నారు కదా? బాగున్నానండి. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. మాకు చిన్నప్పటి నుంచి మాకు అన్నమయ్య అని మేము చూడలేము కానీ చూడలేదు కానీ బట్ మాకు అన్నమయ్య అనేది తెలిసింది ఏంటంటే శోభరాజ్ గారి ద్వారానే తెలుసండి. సంతోషం అండి. సో అదే మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా నేను చూసానండి, ఫేస్బుక్ లో అవన్నీ చూస్తూ ఉంటాను నేను ఎప్పుడూను. అనిల్ గారు చెప్పండి. మేడం చెప్తున్నారు వినండి. చెప్పండి. ఈ మాట నాకు చాలా సంతోషం కలిగిస్తూ ఉంటుందండి. జన్మెత్తినందుకు, స్వామి నాకు ఒక కంఠం ఇచ్చినందుకు, ఇలా అన్నమయ్య మాకు మీ ద్వారా తెలిసారు అని అనడం నాకు చాలా తృప్తినిచ్చే మాట. సంతోషం అండి. మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళతో మాట్లాడటం నిజంగా మాకు పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నానండి నేనైతే మాత్రం. ఎందుకంటే నాకు కూడా పాటలు అన్న ఇవన్నీ చాలా ప్రాణం అండి. సో నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట, అలా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. మీరు పాడతారా? నేను పాడతానండి. ఇది అన్నమయ్య కీర్తన ఏదైనా ఒక పల్లవినండి, వింటాను. పాడమంటారా? తప్పకుండానండి. మరి మీలాంటి పెద్దల ముందు పాడడం ఏంటంటే ఒక హనుమంతుడి ముందు కుప్పు గంతులాగే ఉంటుంది. బట్ అదృష్టం అండి అనిల్ గారు, అది కూడా అదృష్టం. మరి ఏమండి, అది కూడా అదృష్టం. ప్రపంచం మొత్తాన్ని అలరించిన గాత్రానికి, అటువంటి గిఫ్టెడ్ ఆర్టిస్ట్ కి మీరు ఆనందం కలిగించే విషయాన్ని ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండానండి పాడు వినిపిస్తాను. వారి ప్రియమైంది అన్నమాచార్య కీర్తనలు, మీరు పాడు వినిపిస్తూ ఇంకా అది మీ అదృష్టం. అన్నమాచార్య కీర్తన అండి. విన్నపాలు వినవలే వింత వింతలు, విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెరపైకెత్త వేలయ్య, విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెరపైకెత్త వేలయ్య, విన్నపాలు వినవలే వింత వింతలు,
తెల్లవారే ఛామెక్కి దేవతలు మునులు అల్లనల్లనంత నింత దేవోవారే తెల్లవారే ఛామెక్కి దేవతలు మునులు అల్లనల్లనంత నింత దేవోవారే చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు మెల్లమెల్లనే విచ్చి మేలుకొన వేలయ్య విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకెత్త వేలయ్య విన్నపాలు వినవలే వింత వింతలు పొంక పూసే షాదులు తుంబురు నారదాదులు పంకజ భావాదులు నీ పాదాలు చేరి పొంక పూసే షాదులు తుంబురు నారదాదులు పంకజ భావాదులు నీ పాదాలు చేరి అంకెలనున్నారు లేచి అల మేల్మంగను అంకెలనున్నారు లేచి అల మేల్మంగను వెంకటేశుడా రెప్పలు విప్పి చూచిలేవయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకెత్త వేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది అనిల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా విన్నపాలు వినవలేని కలిసిపోయి ఒక రకంగా ఉండేది పాత వర్షను. నేను అన్నమయ్య కథ అని ఒక శ్రవ్య సంగీత రూపం చేసినప్పుడు దానికి విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తేర పైకెత్తవేలయ్యా, ఆ రకంగా పదాలని విరుపులు చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇంకొక అడిషనల్ ప్లెజర్ ఏంటంటే ఈ విషయంలో బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి మధుర గాయకుల కంఠంలో తొలిసారిగా పాడించే అదృష్టం నాకు కలిగింది. ఆయన అన్నమాచార్య కీర్తన అంటూ పాడింది ఫస్ట్ నా ఎల్పీకే పాడారనమాట. అది 80లో విడుదలైంది అన్నమయ్య కథ అని. దాంట్లో నేను వారి చేత కొన్ని అన్నమాచార్య కీర్తనలు పాడించాను. చాలా సంతోషంగా పాడారు, చాలా అద్భుతంగా పాడారు కూడా ఆయన. మీరు కూడా చాలా చక్కగా పాడారు అన్నగారు. ధన్యవాదాలండి. ఉంది చాలా చక్కగా. థ్యాంక్స్ అండి, మెనీ మెనీ చాలా ధన్యవాదాలండి. మీరు అలా ఆశీర్వదించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రాక్టీస్ చేసి పాడండి, చక్కగా పాడుతున్నారు, బాగా ఉంది. ధన్యవాదాలండి, తప్పకుండా నేను ప్రాక్టీస్ చేస్తాను మీరు చెప్పినట్టు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు కూడా ఏంటంటే మీకు మీరు చేసే ప్రాజెక్టులు అవన్నీ కూడా మీరు వేసి ప్రతి అడుగులోనూ మీకు భగవంతుడు తోడు ఉండాలని చెప్పి, సో అందరు సహాయ సహకారాలు ఎప్పుడు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ ఆరోగ్యం అన్ని కూడా చాలా బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్. థ్యాంక్స్ అండి. ఓకే అనిల్ గారు, నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే సార్. బాయ్ అండి, టేక్ కేర్. హలో హలో అండి, హలో నమస్తే మేడం, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వల్లి అండి, నేను కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. శోభరాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి మేడం. చెప్పమ్మా వల్లి. నమో నారాయణ మ్యామ్. నమో నారాయణ. వల్లి నా స్టూడెంట్ అండి అనుకుంటాను. ఎస్ మ్యామ్, ఐఎమ్ యువర్ స్టూడెంట్. మాట్లాడండి. నమో నారాయణ మ్యామ్. నమో నారాయణ తల్లి, ఎలా ఉన్నావు చెప్పు. నేను బాగున్నాను మ్యామ్. సో హ్యాపీ టు. నేను నీకు రేడియోలో దొరికానే. ఒలి గారు రేడియోలో దొరికాను నీకు అంటున్నారు మేడం.
సారీ అంటే నాకు వినిపించట్లేదు. నేను నీకు రేడియోలో దొరికానమ్మా వల్లి అంటున్నారు. ఎలా ఉన్నావు? నాకు ఐడ్ లైక్ టు ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్ మ్యామ్ హియర్. నాకు కొన్ని అడగాలని అనుకుంటున్నాను, పర్మిషన్ ఇస్తే. అడగండి, అడగమంటున్నారు. సో ఎంతో మందిని చూస్తూ ఉంటాం మ్యామ్, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెరిగితే అంత సెక్యూరిటీ వాళ్ళకి ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అంతకన్నా ఎక్కువ దైవానుగ్రహం కనుక మనకు ఉంటే అది ఇంకా మనకి సెక్యూరిటీ ఇస్తుందని ఎక్కడో విన్నాను. సో ఐ గెస్ యూ విల్ బి ది రైట్ పర్సన్ టు ఆన్సర్, బికాస్ మీరు 35 సంవత్సరాలుగా ఇన్ని పాటలు అలా పాడుకుంటూ వచ్చారంటే మీకు ఏదో ఒక స్ట్రాంగ్, ఒకటి కాదు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయితే గానీ మీరు అలా ఈ దైవ కార్యక్రమాన్ని ఎన్నో చేస్తూ ఉండుండరు. సో ఇఫ్ యూ కుడ్ ఎక్స్ప్లెయిన్ దాట్. నా ఈ కెరియర్ టోటల్ జీవితమే దానికి నిదర్శనం తల్లి. నేను అన్నమాచార్య భావన వాహిని ప్రారంభించినప్పుడు నా చేతిలో చిల్లిగవ్వలేదు. తర్వాత నా పెళ్ళికి అమ్మ పెట్టిన బంగారం అంతా నేను అమ్మి ఉత్సవాలు చేస్తూ వచ్చాను. రేపేం తింటానో తెలియని పరిస్థితుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందు ఎలా జరుగుతుంది అనేది నాకు తెలియదు. రేపు నేనేం భోజనం చేస్తానో తెలియదు, ఏం కట్టుకుంటానో తెలియదు. అటువంటి స్థితిలో కూడా ఒక అనిర్వచనీయమైన సెక్యూరిటీ, స్వామి ఉన్నాడు, వాడికి తెలుసు నా సంగతి, వాడు చూసుకుంటాడు అనే ఒక ప్రగాఢమైన విశ్వాసం నన్ను నడిపించింది. లిటరల్గా నేను ఏదో అలంకారప్రాయంగా చెప్పట్లేదు, నిజంగా నేను రేపేం తింటానో తెలియని స్థితిలో కూడా ఉన్నాను కొన్నాళ్ళు. కానీ అటువంటి స్థితిలో కూడా నా విశ్వాసం సడలలేదు. ఆ స్వామి అడుగులో అడుగు వేస్తూ నన్ను నడిపించుకుని చేయి పట్టి తీసుకువెళ్ళాడు. ప్రస్తుతం టోరీ స్టూడియోలో కూర్చోబెట్టాడు. సో ఆయన ఎలా నడిపిస్తే అలా వెళుతున్నాను. అది చాలా అద్భుతమైన అడ్వెంచరస్ జర్నీ టువర్డ్స్ స్పిరిచువాలిటీ, టువర్డ్స్ అల్టిమేట్ రియాలిటీ. అందులో నీకొచ్చే విశ్వాసము, అందులో వచ్చే నీకు బలము నువ్వు సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకుంటే లేదా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటే వచ్చేది కాదు. కానీ భౌతికమైన ప్రపంచంలో అవి ఏర్పాటు చేసుకోవడం తప్పు కాదు, ఉండాలి, అవి అవసరమే. కానీ అవే పరమార్థం అనుకోవడం మటుకు పొరపాటు అవుతుంది. దైవానుగ్రహం లేనిదే ఒక్క అడుగు ముందుకు వేయలేము. ఆ అనుగ్రహాన్ని మనం ముందు పొందాలి. ఆ అనుగ్రహాన్ని లోపల దైవాన్ని మనం చూసుకోవాలి. లోపల ఉన్న దైవాన్ని, ఇతరులో ఉన్న దైవాన్ని చూసినప్పుడు చాలా కంపోజ్డ్ లైఫ్, చాలా అందమైన జీవితం మనకు వశమవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. మళ్ళీ నీ పాట చాలా రోజులైంది. మీరు అన్నట్టుగా ఈ అనుగ్రహాన్ని, దైవానుగ్రహాన్ని మనకి వస్తుంది. కానీ నిత్యం ఈ స్వామిపై నమ్మకం మనకి కష్ట సమయాల్లో ఒక్కొక్కప్పుడు సన్నగిలుతూ ఉంటుంది, ఒక్కొక్కప్పుడు మనకి ఆనందంగా ఉన్నప్పుడు ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది, లేదా ఏదైనా బాధ దుఃఖం వచ్చినప్పుడు అది ఉన్నాడా లేదా అనిపిస్తూ ఉంటుంది. అది సహజమా అది, లేదా అది ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవడం? అది నేను చెప్తాను. వల్లి గారు, అమ్మా మీరు భగవద్గీత చదువుతారా? లేదండి. దాంట్లో ఒక శ్లోకం ఉందమ్మా, దాంట్లో ఒక శ్లోకం ఉంది, అనన్యశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని. ఏ జనుడైతే అంటే అనన్యశ్చింతయంతో మాం, వేరే ఆలోచన లేకుండా నువ్వే దిక్కని చెప్పి ఆయన్నే శరణ పెడతామో వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేశాడు. అది అన్నమాచార్యుల వారి కీర్తనలు. ఏ పురాణములు ఎంత వెతికినా శ్రీహరి శ్రీపతి దాసులు చెడరన్నాడు. విన్నారు కదా వాళ్ళు. ఒకడన్నా చెడిపోయాడా చూద్దాం, మచ్చుకు చూపిద్దాం అనే ఆయన పురాణాలన్నీ వెతికితే ఎవరు దొరకలేదు. అందరూ స్వామిని నమ్ముకున్న వాళ్ళందరూ బాగుపడ్డవాళ్లే. రెండోది నువ్వన్న మాట నిజమే తల్లి. కష్టాలు, చిలకలు బాగా ఎగురుతున్నప్పుడు చెట్టు మీద అలా అలా ఉన్నప్పుడు
చాలా చక్కగా పాడతాయిట. అవి పంజరంలో చిక్కున్నప్పుడే వాటి పాట తేడా వచ్చే కీ 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 అంటాయి. అవునా? అట్లాంటి భక్తి కాదు, సడలని భక్తి ఏర్పాటు చేసుకోవాలి. కాకపోతే కొంత మనకి డౌట్ రావడం సహజం. స్వామి నువ్వు ఉన్నావా, ఉంటే నాకెందుకు ఇలా జరిగింది, అవతలేమో దుర్మార్గులు బాగుపడుతూ ఉంటారు, మనమేమో వెనక్కి అయిపోయి ఉంటాము, ఏమిటి ఇలా జరుగుతోంది అని. కానీ అది ఒక సినిమా మధ్యలో నువ్వు థియేటర్లోకి వెళ్ళి కూర్చుని చూసావనుకో విలన్ గెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది అంతం కావాలి కదా, స్టోరీ చివరికి వస్తే విజయం ఎవరిదనే తెలుస్తుంది. అవునా? సో మనం దుర్మార్గం గెలుస్తున్నట్టుగా అనిపిస్తే నిరుత్సాహపడకూడదు. అచంచలమైన విశ్వాసంతో స్టేట్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు మీకు ఇతర భక్తుల అనుభవాలు, తర్వాత ఈ మన భగవద్గీత, మహాభారతంలోని కథలు, కొన్ని ప్రాక్టికల్గా జరిగిన మహిమలు, ఇవన్నీ మనం సత్సాంగత్యంలో ఉన్నప్పుడు మన విశ్వాసం సడలకుండా ఉంటుంది. వల్లి గారు మీరు బాగా పాడతారట, మేడం ఇందా చెప్పారు. మీరు మేడం స్టూడెంట్ కాబట్టి ఒక మంచి అన్నమాచార్య కీర్తన పాడగలరా దయచేసి? తప్పకుండా పాడతానండి. బాగా హై పిచ్ పాడితే బాగుంటుంది అనిపిస్తుంది మీ వాయిస్కి. ఏ పాట పాడాలన్నది ఇప్పుడు ప్రస్తుతానికి నాకు గుర్తు రావట్లేదు. మ్యామ్ యూ హ్యావ్ ఎనీ ఏదైనా పాడతల్లి నీకు కంఫర్టబుల్ గా అనిపించిన పాట పాడు. తిరుమలగిరి రాయ పాడు. షూర్ మ్యామ్, తప్పకుండా. తిరుమలగిరి రాయ తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురత విల్లాడరాయ సుగుణ కోనేతిరాయ తిరుమలగిరిరాయ సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ వరవసతములరాయ వనితల విఠరాయ గురుతైన తేజరాయ కొండల కాళేతిరాయ తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురత విల్లాడరాయ సుగుణ కోనేతిరాయ తిరుమలగిరిరాయ. వెరీ గుడ్ వల్లి, చక్కగా పాడావమ్మా, చాలా బాగుంది. వెరీ గుడ్. Thank you, ma'am. I'm glad I could listen to your song. థ్యాంక్ యూ అండి వల్లి గారు. థ్యాంక్ యూ అండి, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు. మ్యామ్తో నేను నా సందేహాలు, నాకున్న డౌట్స్ తీర్చుకున్న అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ మ్యామ్. నమో నారాయణ. గాడ్ బ్లెస్ యూ తల్లి. నమో నారాయణ. అది విద్యాప్రకాశ్ ఆనందగిరి స్వామి అని ఒక ఆయన శ్రీకాళహస్తి దగ్గర వన్ ఆఫ్ మై గురూస్ అండి. ఆయన ఒకసారి మచిలీపట్నం వచ్చారమ్మా, నేను మచిలీపట్నం మాది. ఆయన ఒకసారి చెప్పాడండి, భగవంతుని చూడాలి అంటే ద్రౌపది ఇలా రెండు చేతులు అడ్డం పెట్టుకున్నంతసేపు కృష్ణ అని పిలిస్తే పలకలేదటండి. రెండు చేతులు పైకెత్తి గోవింద గోపాల అని పిలిస్తే అప్పుడు వచ్చాటండి, చీరలు ఇచ్చాట. అంటే ఆ సిగ్గు బిడియం విడిచిపెట్టి నువ్వే దిక్కు అని చెప్పి పిలవాలన్నాడు. మనం ఇంకోటి ఏంటంటే గజేంద్ర మోక్షంలో ఆ ఏనుగు ఏ శ్లోకాలు చదవలేదు, ఏ భక్తి స్తుతులు చేయలేదు. నన్ను సృష్టించిన వాడు ఎక్కడున్నావు కాపాడు అంది, సిరికించప్పుడు శంఖచక్ర ఇవన్నీ వదిలేసుకుని వైకుంఠం నుంచి పరిగెత్తుకొచ్చాడు. అటువంటి ఆర్తి కావాలన్నాడు. ఇకపోతే ప్రహ్లాదుడికి ఆయనకున్న కాన్ఫిడెన్స్, ఆయన విశ్వాసం, ఎక్కడున్నాడా నీ శ్రీహరి అంటే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడా ఎత్తుక్కోమన్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడా ఉన్నాడు చూసుకున్నాడు. విశ్వాసము సత్యం కూడా అదే ఎక్కడ అంటే
చక్రి సర్వోపహతుడు అన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు. సర్వోపగతుడు హతుడుగా క్షమించాలమ్మా. అంటే అటువంటి నమ్మకం ప్రహ్లాదుడికి ఉన్న నమ్మకం ఉంటే అప్పుడు భగవంతుడిని చూడటానికి నీ తనువు మనసు ఆత్మ ఈ సేవని శుద్ధి చెంది ఉంటే అప్పుడు నీ వెంట నీలోనే ఉన్నాడు భగవంతుడు, ఎత్తుకోక్కర్లేదు ఎక్కడ పడితే అక్కడ అన్నాడు. ఆయన చెప్పారు మనకు. నేను అప్పుడు 10th క్లాస్ అనుకుంటాను. 10th క్లాస్ చదివేటప్పుడు మా నాన్నమ్మని తీసుకెళ్ళేవాడిని. ఆవిడకి చీకటి పడితే దారి కనపడదు, ఆవిడని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆవిడతో పాటు నేను వినేవాడిని. ఏం తోచకే కాదు, తప్పక వినేవాడిని. అప్పుడు చెవిన పడిన పలుకులమ్మ అవి. ఆయన అద్భుతమైన స్పీకర్ అండి. ఆయన అద్భుతమైన గురువు. భగవద్గీతను తెలుగులో గీతామకరందం అద్భుతంగా ఇంకెవరు చెప్పలేకపోయారు. నాకు మహా శ్రద్ధమ్మ. ఎందుకంటే నాకు తెలిసిన ఏకైక అద్భుతమైన పుస్తకం మా భగవద్గీత. ఎప్పుడు చదివినా కొత్తగా ఉంటుంది. నా అదృష్టం వారి సాంగత్యం, సాన్నిహిత్యం, సాయుధ్యం దొరికి. అయితే మూర్తి గారు అది కొంచెం కట్ అయింది. కాదమ్మా, ఇట్లా పెద్దలు అనేక మంది అనేక విధాలుగా చెప్తూ ఉన్నారు, చాలా మాటలు చెప్పారు. అవన్నీ కూడా ఏంటంటే మనస వాచ కర్మణ. ఇప్పుడు భగవంతుడిని చూడాలి, గుళ్ళో ఉన్నంతసేపు అయ్యా స్వామి నువ్వే దిక్కు, నువ్వే నిన్నేసాడని అంటామమ్మా. బయటికి రాగానే ఈ ప్రాపంచిక ఐహిక ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు భార్య అడుగుతుంది, బియ్యం పప్పు ఉప్పు తీసుకురావాలి, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఉద్యోగం చేస్తున్నాం, మనకు వచ్చిన సంపాదన ఇది, దీంట్లో మనం సర్దుకోవాలి. అలా ఒదిగి ఉంటామేనా. వాళ్ళు చూసావా కారులో తిరుగుతున్నారు, వీళ్ళు చూసావా ఫ్లైట్లో తిరుగుతున్నారు. ఈ కంపారిజన్స్ వచ్చి మనిషికి కొంచెం ఆశ, అంటే కోరిక దుఃఖానికి మూలం అంటారు. ఆ కోరికల నుంచి తప్పుకోవడం మరి సాధ్యం కాదు కదమ్మా. మీరు ఇందాక అన్నారు ఈ వైబ్రేషన్స్ అంటే భావ కాలుష్యం వల్ల ప్రపంచంలో పంచభూతాలు ఆగ్రహిస్తున్నాయని. ఈ భావ కాలుష్యం పోవాలంటే మనిషికి తృప్తికరమైన జీవితం ఉండాలమ్మా. తృప్తికరమైన జీవితం ఉన్నా ఇప్పుడు కొంతమంది మహానుభావులు ఇది అప్రస్తుతమైన వేల కోట్లు లక్షల కోట్లు మనిషికి ఎంత అవసరమో భగవంతుడు అన్నిటికీ లిమిట్ పెట్టాడమ్మా. తినటానికి కడుపు గింతని. ఒకటి పెద్దలు అన్నది ఏంటంటే జరా మరణములు లేవు అన్న విధంగా సంపాదించాలట. ఇవి విద్యను డబ్బును. ఈ క్షణంలో చనిపోతానన్నట్లుగా ఖర్చు పెట్టాలట. జరామరణాలు అంటే ముసలితనము చావు లేవు అనే విధంగా డబ్బు సంపాదిస్తాం. విద్య కూడా డబ్బు విద్య రెండు సంపాదిస్తామమ్మా. కానీ ఖర్చు పెట్టేటప్పుడు మరుక్షణం పోతామన్నట్టుగా ఖర్చు పెట్టాలి. ఖర్చు అంటే దాన్ని అలా సద్వినియోగం చేయాలి. అంటే నాకేం దాచుకోకుండా నలుగురికి వినియోగం చేయటం. నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోలో ఒకటి పెట్టారమ్మా, డబ్బు సంపాదించడం అంటే గౌరవం. దాన్ని అంటే సద్వినియోగపరచాలంటే మిత గౌరవం. దాన్ని ఖర్చు పెట్టాలంటే మిత గౌరవం, సద్వినియోగపరచాలంటే అమిత గౌరవం అన్నాడు. అంటే ఒక మంచి పనికి అయితే నేను ఒక ఖర్చు పెడతాను. చాలామంది అంటుంటారు నాగేశ్వరరావు అర్పిస్తున్నారు ఆయన బోళ్ళని సేవా కార్యక్రమాలు చేశారమ్మ మహానుభావుడు. అయితే ఈ అన్నమాచార్య కీర్తనలు ఇన్ని 15,000 కీర్తనలు మీరు చూస్తున్నారు కదా. అంటే మీరు వాటి గురించి కంపోజ్ చేస్తున్నారు, అది సంగీతాన్ని సమకూరుస్తున్నారు, భావాలను వింటున్నారు, అవగాహన చేసుకుంటున్నారు, ప్రచారం చేస్తున్నారు. వీటిలో మీకు బాగా మనసుకి హత్తుకున్నది ఏదమ్మా? నాకు బ్రహ్మం ఒకటి తందనా నాహి, అది మాత్రం బాగా నాకు మైండ్లో ఇరుక్కుపోయిందమ్మా. ఆ కీర్తన మాత్రం ఆయన 32,000 కీర్తనలు యాక్చువల్గా దాచుకొని పాదాలకని ఒక కీర్తన ఉంది. అది కంపోజ్ చేద్దామని తీసుకుని చూస్తుంటే ఆ నేపథ్యం అంతా నా మనోఫలకం పైన కనపడింది. అది ఆయన ముసలివాడైపోయి ఆయన తాళపత్రాలు స్వామి పాదాల మీద పెట్టడం, పెట్టి స్వామి మొహంలోకి చూసి అయితే ఆయన మొహంలో ఒక అసంతృప్తి, చిరునవ్వులో ఒక అసంతృప్తి గోచరించటం. స్వామి ఇంకా అసంతృప్తిగా ఉన్నావేంట్రా, నేను చేయగలిగింది ఇంతే, ఇంకా ఏం చేయగలను స్వామి, ఇంకా కావాలంటే ఇంకో పాట పాడగలను, అంతకు మించి ఏం చేయలేని ఆయన దండే పట్టుకుంటారు కదా, అది శృతి చేసుకొని ఈ పాట పాడుతున్నట్టు నాకు పిక్చర్ వచ్చిందనమాట. అది నేను శ్రవ్య సంగీత రూపంలో రాశాను. అదే సినిమాకి బేస్ అయింది. చివరి క్లైమాక్స్ ఆయన అంటాడు మళ్ళా నీకు మళ్ళీ యవ్వనాన్ని ఇస్తాను తిరిగి మళ్ళా రాయంటే వద్దండి, కపట నాటక సూత్రధారి, నాకు అక్కర్లేదయ్యా, ఈ జన్మ చాలు తీసుకెళ్ళు అంటాడు. అంతర్యామి అలసితి అనే పాట పాడేందుకు ప్రయత్నం చేస్తాను.
అమ్మ మీకు ఇబ్బంది అయితే అక్కర్లేదమ్మా, అంటే ఇబ్బంది అయితే మానేస్తాను, చూస్తాను. నా నాలిక పై నుండి నానా సంకీర్తనలు నా నాలిక పై నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగడిల్చితివి పూని నాచే నిన్ను పొగడిల్చితివి వేనామాల వెన్నుడా వినోతిల్చనెంతవాడా కానిమ్మని నాకి పుణ్యము గట్టితివింతే అయ్యా దాచుకో నీ పాదాలకు తగని చేసిన పూజలివి పూచి నీ కీర్తి రూపు పుష్పములివి అయ్యా దాచుకో 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 అద్భుతం అమ్మా. ఏ నామాల వెన్నుడు నేను నిన్ను పొగడటానికి ఎంత వాడిని, పోతే పోన్లే పాపం అని నాకు ఈ అదృష్టం ఇచ్చావు అని అన్నమయ్య ఎవరు 32,000 కీర్తనలు రాసి శృంగారమంజరి అనేటువంటి అద్భుతమైన ప్రబంధం, దివ్య శృంగార మంజరి ద్విపద ప్రబంధం ద్విపద కావ్యం రాసి అసలు తెలుగు పాటకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన మహానుభావుడు. తిరుమలలో స్వామి ఇటువంటి ఉన్నాడు అని చెప్పిన చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ టు లార్డ్ వెంకటేశ్వర. ఆయన నేనెంత వాడిని నువ్వు ఇస్తే పాడాను అంటున్నాను. మన పోటీ వాళ్ళ అందరు అడుగుతుంటారు, ఏమండి పద్మశ్రీ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు నాగేశ్వరరావు గారు ఇచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అని అడిగితే, ఇదిగో ఈ పాట గుర్తొచ్చి ఎలానూ ఫీల్ ఆనందం కలుగుతుంది అంతే తప్ప గర్వించడం. చిన్న విషయం క్షమించాలి, మీ పేరు పక్కన పద్మశ్రీ ఈ డాక్టరేట్ ఇట్లాంటివి ఏమన్నా పెట్టకుండా నేను రాశాను. ఎందుకంటే నాకు ఎందుకనో అలా పెట్టి మిమ్మల్ని అవమానించినట్టు అనిపించింది అవి పెడితే. అందుకని అద్భుత గాయని అని పెట్టానమ్మా. సంతోషం అండి. అంటే అది భగవంతుడు ఇచ్చిన వరం అమ్మ, అది పూర్వజన్మ సుకృతం తప్ప అన్యథా కాదు, ఇంకోటి వేరేది కాదు. అది ఆయన చెప్పినట్టుగా నమాచార్యులు చెప్పినట్టుగా అది నీ పాత పద్మశ్రీలుండగా వేరొకటి నాకేలయ్యా, ఘనగానామృతమును ఒసగితివి, ఇంత దయ నాకు చాలయ్యా. ఈ పాటను అంతకంటే ఇంకేం కావాలమ్మా. అది పాట పాడుకుని ఆనందించే ఒక
అదృష్టాన్ని ఇచ్చావు స్వామి అంటే అలా అనిపించింది. చాలా అద్భుతం అమ్మా, నిజంగా చాలా చాలా. ఇన్ని డైలీ లైవ్ షోలో ఉంటానమ్మా, డైలీ ఒక సెలబ్రిటీ వస్తారు ఇక్కడికి సినిమా వాళ్ళు. కొన్ని సరదాగా ఎంజాయ్ చేస్తాం, కొన్ని జోకులు వేస్తాం, కొన్ని ఏదో అలాగా రొటీన్కి వెళ్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే మనసుకి హత్తుకొని ఒక తృప్తి, మనసుకి తృప్తినిచ్చే కార్యక్రమాలు జరుగుతాయి. వాటిలో ఇవాళది నిజంగా చెప్తున్నాను, నేను ధన్యుడిని. ఇటువంటి కార్యక్రమం నేను చేయగలిగినందుకు భగవద్ ఆశీర్వాదం ఉండి ఆ శ్రీ వెంకటేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహించబట్టే నిజంగా తిరుపతి వెళ్ళాను, వచ్చాను. మళ్ళా ఇగో మిమ్మల్ని మీలాంటి అద్భుతమైన గాయనతోటి ఆయన హృదయం మీదే మీరు ఆ అన్నమయ్యని వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకున్నారు. మీ హృదయంలో కూడా వాళ్ళిద్దరూ కొలువై అన్నారు. మరి ఇటువంటి అదృష్టం నాకు కలిగించినందుకు మీకు మా ధన్యవాదాలు. మా స్టూడియోకి వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలతో, అభిమానులతో, భక్తులతో ఒకసారి మాట్లాడుకునే అవకాశం కలిగింది. టోరీ రేడియోకి, మురళీకృష్ణమ్మ డిఎంకే అంటారు, అదేమిటో ఆఖరికి ఆ పేరు అలాగే సెటిల్ అయిపోయింది, డి మురళీకృష్ణమ్మ నా పేరు. థ్యాంక్స్ చెప్తున్నానండి. ధన్యవాదాలు, ధన్యులు. ఇదండి ఈరోజు మన కార్యక్రమం టాలీవుడ్ టాకీస్. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. డిఎంకే సైనింగ్ ఆఫ్ అండ్ కీప్ స్మైలింగ్ అండ్ ఐ లవ్ యూ.